ఎంత మధురమైనది యెహోవా నామము. వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసును గూర్చినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాము. ఈవేళ రేపు క్రైస్తవ్యంలో ప్రభు అయినటువంటి యేసును గూర్చినటువంటి అవగాహన తగ్గటం మాత్రమే కాకుండా వక్రీకరించబడేటువంటి అనేక బోధనలు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడుతో పోలిస్తే ప్రభు అయిన యేసును గూర్చినటువంటి విద్వేషం అనేటువంటిది ఈరోజు చాలా ఎక్కువై ప్రభు అయినటువంటి యేసును తృణీకరించేటువంటి అనేకమైనటువంటి బోధనలు మనం చూస్తూ ఉంటాం. ప్రభు అయినటువంటి యేసు ఆయన కేవలము ఒక నరుడు మాత్రమే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన మీరు కనుక లోకంలో చూసినట్లయితే గాంధీ గారి ఫోటో పెడుతూ ఉంటారు. ఇంకా ఎవరైతే మంచి మాటలు చెప్పారో వాళ్ళ ఫోటోలు పెడుతూ ఉంటారు. సూక్తులు చెప్పినటువంటి వాళ్ళ ఫోటో పక్కన ప్రభు అయిన యేసు ఫోటో పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు తెలిసినంత వరకు ఏమిటి అంటే ఆయన కూడా ఒక మంచి మాటలు చెప్పినటువంటి సూక్తులు చెప్పినటువంటి ఒక మహానుభావుడు అని అంటూ ఉంటారు కదా. అదే ఇక అంతకంటే ఏమీ లేదు. అంటే ఎవరైనా మంచి మాటలు చెప్తే స్వీకరించాలి కదా అంటున్నాడు ఒక ఆయన. అంటే ప్రభు అయినటువంటి యేసు మంచి మాటలు చెప్పాడు, స్వీకరించాలి. కానీ అంతవరకే కాదు, ప్రభు అయినటువంటి యేసు ఆయన మానవ శరీరంలో వచ్చినప్పటికీ కూడా ఆయన కేవలం ఒక నరుడు కాదు, అంతకు మించి ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడే సాక్షాత్తు ఆయన నరావతారంలో వచ్చాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించటంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి అవగాహన లోకస్తులకు ఎలాగో ఉండదు. ఎందుకంటే ఇది బైబిల్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభు అయినటువంటి యేసు ఎవరు అనేటువంటిది. కానీ దురదృష్టం ఏమిటంటే కొందరు బైబిల్ని చదివేటువంటి వారు కూడా ప్రభు అయినటువంటి యేసును గురించి వింత బోధలు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి ఉదాహరణకు సామెతల గ్రంథం 8వ అధ్యాయము జ్ఞానాన్ని గురించి మాట్లాడినటువంటి మాటలను తీసుకొని వచ్చి సృష్టిలో మొదటిదానిగా దేవుడు తను కలుగజేసినట్లుగా జ్ఞానం మాట్లాడినటువంటి ఆ మాటలను తీసుకొని ప్రభు అయినటువంటి యేసును మొదట కలుగజేస్తే తర్వాత ఆయన ఈ లోకమంతా కలుగజేశాడు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. అలా ప్రభు అయినటువంటి యేసు ఆయన కూడా ఒక కలగజేయబడినటువంటి వ్యక్తి అయితే, సృష్టింపబడిన వ్యక్తి అయితే, సృష్టిలో ఒక భాగం అయితే ఆయన ఎన్నటికీ కూడా దేవుడు కాలేడు. దేవుడు అంటేనే సృష్టికి అతీతుడైనటువంటి వ్యక్తి, ఆయన సృష్టికర్తగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సృష్టించబడినటువంటి ఒక వ్యక్తి ఎన్నడూ కూడా దేవుడు కాలేడు, సృష్టికర్త కాలేడు. కాబట్టి సృష్టించబడ్డాడు, తర్వాత ఆయన సృష్టిని చేశాడు అంటే సృష్టిని చేసిందని దాని అర్థం. సృష్టి ఎప్పుడు కూడా సృష్టిని చేయడు, దేవుడు సృష్టిని చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. దేవుడు అంటేనే ఒకసారి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఆది అంతం లేనివాడు అంటే ఒప్పుకుంటారంటే అంతే కదా అని అన్నాడు. మరి అప్పుడు మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయం ప్రకారము ప్రభు అయినటువంటి యేసు ఆయన మొదటగా దేవుని సృష్టిలో సృష్టించబడ్డాడు అంటే అప్పుడు ఆయనకి ఆది ఉన్నట్లేగా. అప్పుడు ప్రభు అయినటువంటి యేసు దేవుడు కాలేడు కదా. కాబట్టి సామెతల గ్రంథము 8వ అధ్యాయము ప్రభు అయినటువంటి యేసుని గురించి చెప్పింది కదా అంటే కాదు, అది కేవలం జ్ఞానాన్ని గురించి మాట్లాడినటువంటి మాటే. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు అని, ప్రభు అయిన యేసు జ్ఞానమై ఉన్నాడు. కానీ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పే ఆ జ్ఞానం కాదు. దాన్ని బట్టి ఒక లింక్ ఇచ్చి ఆయన కూడా సృష్టించబడినటువంటి వ్యక్తి అని రుజువు చేస్తూ ఉంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఎందుకంటే అలా గనక మనం ఆలోచన చేసినట్లయితే మిగిలిన లేఖనాలు, ఒకవేళ కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన దేవుని జ్ఞానం అని ఉన్న మాట వాస్తవమే, సామెతల గ్రంథంలో జ్ఞానం నన్ను మొదట చేశాడు అన్న మాట కూడా వాస్తవమే. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఆ జ్ఞానంతో మనం కలపకూడదు. ఆ జ్ఞానం వేరే, ఇది వేరే. ఒకవేళ అలా గనక మనం అదే ఇది అన్నట్లయితే మిగిలిన వచనాలన్నీ కూడా మనకు ఎదురొస్తాయి. ఆ జ్ఞానమే ఈ జ్ఞానం అయితే ప్రభు అయినటువంటి యేసు సృష్టిలో భాగం అవుతాడు. కానీ బైబిల్ మనం మిగిలినంత కూడా చదివేటప్పుడు ఆయన సృష్టిలో ఒక భాగం ఎన్నటికీ కూడా కాదు. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అని అంటూ ఉంటాడు. కాబట్టి సృష్టి అంతటికీ ముందే ఆయన ఉన్నాడు. దేవుని అనాదికాల సంకల్పంలో ఆయన ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే సమస్తము ఆయన మూలంగానే కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన దేవుడై ఉన్నాడు.
ఉన్నాడు. దేవుడు అంటేనే ఆది అంతము లేనివాడు, అంటే తన్నెవరూ కూడా సృజించలేదు, ఆయన స్వయంభవుడు, తనంతట తానుగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనకు అవసరం. మనం గమనిస్తూ ఉన్నాము, ప్రభు అయినటువంటి యేసు మీకా ప్రవక్త చెప్పినట్లుగా ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు పాత నిబంధనలో లేడు అనే భావజాలం పూర్తిగా తప్పు. ప్రభు అయిన యేసు ఆయన మరే గర్భంలో పుట్టినప్పటి నుంచి ఆయన ప్రారంభం అని కొందరు అనుకుంటే అది కేవలం వాళ్ళ అపోహ మాత్రమే. పాత నిబంధన అంతటిలో కూడా ప్రభు అయినటువంటి యేసు స్పష్టంగా కనబడుతూ ఉంటాడు. మనం గమనించినప్పుడు ఏదేను తోటలో ఆదాము హవ్వలతో మాట్లాడినట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరా మాట్లాడిన వ్యక్తి? దేవుడు అని నేరుగా యెహోవా అని చెప్పేసి మనకుంటూ ఉంటుంది. ఎవరైనా అని గమనించినప్పుడు ఒక దూత అయితే ఖచ్చితంగా కాదు, దూతకు మించి, ఎందుకంటే నేరుగా యెహోవా మాట్లాడినట్లుగా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, మీరు గమనించేటప్పుడు ఆదికాండం మీరు చూసేటప్పుడు అక్కడ మీకు బాగా, అంటే చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలన చేసేటువంటి వాళ్ళకి మాత్రము ఒక ప్రశ్న తలెత్తక మానదు. అదేమిటి అంటే, ఆదాము హవ్వలు పాపం చేసిన తరువాత 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9వ వచనము, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావు అనెను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి. 8వ వచనం మనం గమనించేటప్పుడు, చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైనటువంటి యెహోవా స్వరాన్ని విన్నారు. 8వ వచనంలో చెప్తున్నాడు, దేవుడైనటువంటి యెహోవా స్వరాన్ని విన్నారు. 9వ వచనంలో చెప్తూ ఉన్నాడు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు, ఎవరు, ఇది కేవలం ఒక దేవదూత మాత్రం కాదు. ఎందుకు దేవదూత కాదు అంటే 22వ వచనము దానికి స్పష్టమైనటువంటి రుజువుని ఇస్తూ ఉంటుంది. వాళ్ళని బయటకు పంపించేసిన తరువాత అక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయనో, కాబట్టి అతడు తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుంచి అతన్ని పంపించి వేశాను. ఏ దేవుడైతే చేశాడో ఆ దేవుడు ఆయన అక్కడి నుంచి పంపించేశాడు. పంపించి వేయటానికి ముందు జరిగినటువంటి ఒక చర్చ ఏమిటి అంటే, ఇదిగో ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, మనలో ఒకని వంటి వాడాయను. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే 22వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా, అంటే ఆయన యొక్క సన్నిధి అక్కడ స్పష్టంగా కనబడుతుంది, ఆయన ప్రజెన్స్ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక్కడ మనం గమనించేటప్పుడు దేవుడు అని అంటే మరి ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. ఇది ఒక సాధారణమైనటువంటి దేవదూత యొక్క ప్రజెన్స్ అయితే ఖచ్చితంగా కాదు, మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి అప్పుడు ఎవరై ఉండాలి? నేరుగా చెప్తున్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడాయనని దూత చెప్పిన మాట కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి ఎవరు చెప్పు ఉండాలి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే తండ్రి యొక్క ప్రజెన్స్ని మనం నేరుగా చూసినటువంటిది లేదు. తర్వాత క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్తూ ఉంటాడు. అంతేకాదు, అది పరిశుద్ధాత్మ అవటానికి ఖచ్చితంగా అవకాశం లేదు. పురాతన కాలం మొదలుకొని ఆయనే ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. బైబిల్లో మిగిలిన సందర్భాలు కూడా మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రజెన్స్ను మనము పదే పదే చూస్తూనే ఉంటాం. అంతేకాదు, ఆ తర్వాత అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఆ తర్వాత కూడా చెప్తూ ఉంటాడు. అంటే అబ్రహాముకు దేవుడుగా ప్రత్యక్షమైనటువంటిది కూడా ఆయనే. అంతేకాదు, ఆ తర్వాత మనం గమనించినప్పుడు వరుసగా మనం పాత నిబంధన చూసేటప్పుడు హాగారుతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితేనేమి, అబ్రహాముతో నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితేనేమి, యాకోబుకు కళ వచ్చినటువంటి పరిస్థితుల్లోనైతేనేమి, యాకోబుకు వాగ్దానం చేసింది అయితేనేమి, ఆ తర్వాత మనం గమనించేటప్పుడు యెహోషువ దగ్గర కూడా యెహోషువకు ఒక సేనాధిపతిగా ప్రత్యక్షమైనటువంటి కార్యం అయితేనేమి, ఆ తర్వాత మనం గమనించాము సంసోను పుట్టక మునుపు సంసోను యొక్క తల్లిదండ్రులకు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలలో వీటన్నింటిలో మనం గమనించేటప్పుడు పదే పదే మనకు అర్థమవుతూ ఉంది. అక్కడ ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రత్యక్షత అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఎట్లా మీరు ప్రభు అయిన యేసు అని అంటారంటే, ప్రభు అయిన యేసు తప్ప వేరెవరు అవటానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ వారిని వెంబడించినటువంటిది ప్రభు అయినటువంటి యేసే, వారిని ఆ వాగ్దాన దేశంలోనికి నడిపించింది ప్రభు అయిన యేసే, దాన్ని స్వాధీనపరిచింది కూడా ప్రభు అయిన యేసే.
అంతేకాదు మనకు ఇంకొక విషయం కనుక అర్థమైతే బాగా స్పష్టంగా అది అర్థమవుతుంది. అదేమిటి అంటే యెహోవా దూత అనేటువంటి పేరట ప్రత్యక్షమైనది సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసే. యెహోవా దూత అని మనకు కనబడుతూ ఉంటుంది. యెహోవా దూత అనగానే మనమేమనుకుంటామంటే ఒక సాధారణమైన దేవదూతేమో అని అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకు మనం గమనించినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. ఇక్కడ 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అండ్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ టు హిమ్ ఇన్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ ఫ్రమ్ ద మిడిస్ట్ ఆఫ్ ఎ బుష్. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ టు హిమ్. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. చాలా క్లియర్గా యెహోవా దూత ప్రత్యక్షమైనట్లుగా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనం అపోస్తుల కార్యాలు మనం చూసేటప్పుడు స్టెఫన్ యొక్క ప్రసంగంలో మరలా సేమ్ దీన్ని రిపీట్ చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు అపోస్తుల కార్యములు మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో 7వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. స్టెఫను మరలా పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మోషేకు ఎదురైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 7వ అధ్యాయము మనం గమనించినప్పుడు 7వ అధ్యాయము 20వ వచనం నుంచి, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫారో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. పాత నిబంధన చరిత్ర అంతా కూడా క్లుప్తంగా గుర్తు చేస్తూ ఉన్నాడు స్టెఫను. ఇజ్రాయేలీలను కష్టపెడుతున్నటువంటి కాలంలో, ఐగుప్తులో వాళ్ళు బానిసత్వం అనుభవిస్తున్న కాలంలో మోషే పుట్టాడు. ఆయన చాలా దివ్య సుందరుడు. ఆయన ఒక 3 నెలలు అతని యొక్క తండ్రి ఇంట్లో పెంచబడ్డాడు. తరువాత బయట పారవేయబడి, అంటే ఇక మగబిడ్డలను చంపేయాలనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క ఆజ్ఞ. ఇంట్లో కనుక పెంచినట్లయితే, ఒకవేళ తెలియకుండా పెంచినట్లయితే, బిడ్డ ఎలాగూ ఏడుస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు, అసలు ఏడవకుండా పెరిగే వాళ్ళు ఉంటారో, నోరే విప్పకుండా ఖచ్చితంగా ఏడవాల్సిందే. ఆ ఏడు బయటికి వినపడింది అంటే మాత్రమో అది ఆ బిడ్డ ప్రాణానికే కాదు, ఆ ఆజ్ఞను అతిక్రమించిన తల్లిదండ్రుల ప్రాణాలకు కూడా ప్రమాదం. ఇక దాచలేకపోయారు వాళ్ళు. అందుకనే ఆ బిడ్డను దాచలేక, అలాగని చంపలేక, జమ్మితో ఒక పెట్టెను చేసి దానిలో పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు నైల్ రివర్ని కనుక చూసినట్లయితే ఆ నైల్ నది అనేటువంటిది ఎంతోమంది ఇజ్రాయేలీల మగబిడ్డలను మింగేసింది. ఎందుకంటే పుట్టినటువంటి మగబిడ్డను తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయాలి, సజీవంగా అట్లా బతికున్న బిడ్డని చంపేయటానికి. అంటే ఇజ్రాయేలీల్లో ఎంతమంది మగబిడ్డలు పుడితే వాళ్ళందరినీ తీసుకెళ్ళి నైల్ నదిలో విసిరేస్తూ ఉన్నారన్నమాట. ఆ నైల్ నదిలో మునిగిపోయారు ఎంతోమంది మగబిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు. మనం అంటాం కదా, అభం శుభం తెలియనటువంటి వాళ్ళు మొత్తము ఆ నదిలో విసిరేస్తే ఆ నదిలో మునిగిపోయారు వాళ్ళందరూ. కానీ మోషే కూడా అదే నదిలో మునిగిపోవలసిన వాడు. కానీ అదే నైల్ నదిలో ఒక పెట్టెలో పెట్టినప్పుడు ఆ బిడ్డ కాపాడబడ్డాడు. ఫారో కుమార్తె అక్కడ స్నానానికి రావటము, చూడటము, దివ్య సుందరుడై ఉండి ఈ బాబుని నేను పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉన్నప్పుడే ఈలోపు అక్కడే మిరియాము అక్కడి నించొని వచ్చి, ఈ బాబును మీరు పెంచుకోవటానికి ఒక దాదిని పిలుచుకొని వచ్చేదా అని చెప్పేసి అంటే, సరే పిలుచుకొని రా అంటే వెళ్ళి వాళ్ళ అమ్మనే పిలుచుకొని రావటము, ఇదంతా కూడా జరగటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక పాయింట్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. ఐగుప్తులో ఉన్నటువంటి ఫారో కానీ, అంటే మగబిడ్డలను, పుట్టినటువంటి బిడ్డలను నైల్ నదిలో ఇసిరేయమని ఆజ్ఞ చేశాడు.
దాన్ని ఆ సేవకులు అంటే అక్కడ ఉన్నటువంటి సైన్యము తీసుకెళ్ళి వాళ్ళ చేతులతో విసిరేసేవాళ్ళు కదా. వాళ్ళు ఎప్పుడూ అనుకొని ఉండరు మనం ఇటువంటి పని చేస్తున్నామో, ఇలా నీళ్ళలో పసివాళ్ళను పడేస్తున్నామో, ఒకరోజు మనం నీళ్ళలో మునిగిపోతామని వాళ్ళు అనుకొని ఉండరు. ఎర్ర సముద్రము చీల్చి బయటకు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలో కప్పెట్టేస్తాడు దేవుడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తు సర్వసైన్యము కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోతుంది. ఎందుకు వాళ్ళని ముంచాడు? ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో దేవుడు మరలా తిరిగి మనకు కొలుస్తాడు. అణిచి కుదించి దిగజారునట్లు మరి కొలుస్తాడు. వాళ్ళ బిడ్డలను నీళ్ళలో పడేసేటప్పుడు ఎప్పుడు అనుకొని ఉండరు వీళ్ళని నీళ్ళలో పడేస్తే దేవుడు మనల్ని నీళ్ళలో పడేస్తాడు, వీళ్ళని నీళ్ళలో ముంచితే మనల్ని నీళ్ళలో ముంచుతాడు, వద్దు మనకి పాపం అని అనుకొని ఉండరు. అలా అనుకొని కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బ్రతికుండేటువంటి వాళ్ళు. కాబట్టి మనం గమనించే విషయం ఏమిటంటే ప్రతి మనిషికి కూడా దేవుడు కొలత కొలుస్తాడు. ఆ కొలత అనేటువంటిది వస్తుంది. ఇక్కడ స్టెఫన్ దాన్నే జ్ఞాపకం చేస్తూ తర్వాత అతడు 21వ వచనంలో తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫారో కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకునేను. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందునో కార్యముల యందునో ప్రవీణుడై ఉండెను. మోషే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక సివిలైజ్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే ఈజిప్షియన్స్. ఆ రోజుల్లోనే వాళ్ళకి మెడిసిన్ డెవలప్ అయింది, ఆ రోజుల్లోనే అక్కడ నాగరికత డెవలప్ అయింది. ఈవేళ మనం చూసే మమ్మీస్ లేకపోతే పిరమిడ్స్, అంటే మమ్మీ అంటే ఇవాళకి మనకి పెద్ద వింత కాదేమో, ఎందుకంటే చనిపోయినటువంటి ఒక శరీరాన్ని ప్రిజర్వ్ చేయటం అనేటువంటిది భద్రపరచడం ఇవాళ గొప్ప విషయం కాదు. మీరు కనుక ఒకవేళ ల్యాబ్స్లోకి వెళ్ళినట్లయితే జంతువుల యొక్క శరీరాలను రసాయనాల్లో పెట్టి పాడవకుండా అలా ఉంచుతూ ఉన్నారు. అది వాళ్ళ గొప్ప విద్య కాదు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం అది ఖచ్చితంగా గొప్ప విద్య. ఆ రోజుల్లో కనుక మీరు చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక శరీరాన్ని పాడవకుండా భద్రపరచటం అంటే ఆ రోజుల్లో అటువంటి మెడిసిన్ ఎట్లా డెవలప్ అయింది, ఆ రోజుల్లో అటువంటి కెమికల్స్ అసలు వాళ్ళు ఎట్లా కనిపెట్టారు, ఎట్లా వాళ్ళు శుద్ధి చేశారు. అందుకనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక శరీరాన్ని భద్రపరచాలి అంటే మీరు ఈవేళ కూడా శరీరాన్ని భద్రపరచాలి అంటే లోపల ఉన్నటువంటి బౌల్స్ ఉంటాయి కదా, కడుపులో ఉన్నటువంటి పేగులు ఇవన్నీ కూడా ఉన్నట్లయితే శరీరం పాడైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటన్నింటినీ కూడా తొలగించేస్తూ ఉంటారు. ఆ తర్వాత గోర్లు ఇవన్నీ కూడా తీసేస్తూ ఉంటారు, రసాయనాలు పూస్తూ ఉంటారు అనమాట, మొత్తం కెమికల్స్ పూస్తూ ఉంటారు, అప్లై చేసి లోపల పెడుతూ ఉంటారు. ఈవేళ కూడా మనకి అన్నీ కాదులే కానీ కొన్ని ఈవేళ మనం భారతదేశంలో కూడా చూస్తూ ఉంటాం. చనిపోయిన తర్వాత గోర్లు తీస్తారు కొంతమంది, చూసారా? స్నానం చేయిస్తారు కొంతమంది, చూసారా? శుభ్రం చేసి మళ్ళీ శరీరాన్ని స్నానం చేయించి, అది మనమంతా తూతు మాత్రం చేసే స్నానం, శుభ్రంగా చేయించేది కాదు, ఏదో చేయించాలని చేయటమే. నీళ్ళు మరగబెట్టి 2 నిమిషాలు కూడా పోయారు నీళ్ళు, ఏదో అలా పోసారని పోయటం తప్ప, పోసి స్నానం అయిపోయింది అంటాం తప్ప నిజంగా అదే ఒకవేళ నిజంగా ప్రిజర్వ్ చేయాలంటే ఈ స్నానాలు పనికిరావు. నిజంగా కనుక బాడీ ప్రిజర్వేషన్కి బాడీని చాలా శుభ్రంగా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఏమాత్రమో ఒకవేళ అక్కడ మలినం ఉన్నా కానీ శరీరం పాడైపోతుంది, మాంసం పాడైపోతుంది. అందుకని చాలా శుభ్రంగా క్లీన్ చేసి దానికి కెమికల్స్ అప్లై చేసేవాళ్ళు. అంతేకాదు ఆ రోజుల్లో మెడిసిన్ మాత్రమే కాదు, ఆ రోజుల్లోనే వాళ్ళు వ్యవసాయం అయితేనేమి, ఆ రోజుల్లో పిరమిడ్స్ కట్టినటువంటి పిరమిడ్స్ మనం చూస్తూ ఉంటాం. మ్యాథమెటికల్గా ఇప్పటికే ఒక ఆశ్చర్యం, నిజంగా అంత పెద్ద షేపు అట్లా వెళ్తుంది చూడండి. ఒక గోడ కట్టాలంటేనే మూలమట్టం వేస్తూ ఉంటారు, మట్టపు గుండె వేస్తూ ఉంటారు, వేసి ఎంత కట్టినా అక్కడో ఎక్కడో వంకర వస్తూ ఉంటుంది. ఒక గోడ ఇలా కట్టాలంటేనే చాలా కష్టం, ఈరోజు మామూలుగా అయ్యే పని కాదు. అంటే కడుతూ ఉంటారు, మీరు కట్టిన గోడ కావాలంటే చూడండి, ఇలా నించొని అలా చూస్తే మీకు ఎక్కడో చోట బెండ్లు కనబడుతూ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో ఒక పిరమిడ్ని అంత ఎత్తు వాళ్ళు కట్టేటప్పుడు ఒక మ్యాథమెటికల్ అద్భుతం, అది ఎట్లా కట్టారు అని చెప్పేసి, అంతంత రాళ్ళు ఎట్లా తీసుకొని వెళ్ళారు, ఎట్లా పెట్టారు, ఎగ్జాక్ట్గా ఆ షేప్ ఎట్లా తీసుకొని వచ్చారని. అయితే ఇక్కడ ఒకే మాటలో ఏమన్నాడంటే మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించాడు. ఈ విద్య ఆ విద్య అనకుండా సకల విద్యలు అభ్యసించాడు అన్నాడు కదా. ఈ మాటలో మోషే ప్రావీణ్యం ఏంటో తెలుసుకోవచ్చు. మోషే ఒక సాధారణమైన ఆర్డినరీ పర్సన్ కదా, ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆయన. ఎందుకంటే ఆయన సకల విద్యలను అభ్యసించినటువంటి వ్యక్తి. అంతేకాదు యుద్ధ విద్య కూడా ఆయన అభ్యసించాడు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫారో కుమార్తెకు కుమారుడుగా పెరిగినటువంటి వ్యక్తి.
ఆయన ఆ విద్యను కూడా అభ్యసించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత చెప్తూ ఉంటాడు, ఆయన ప్రవీణుడై ఉండెనో. 23వ వచనం, అతనికి 40 ఏళ్ళు నిండ వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, కానీ 40 సంవత్సరాలు వచ్చేసరికి ఇజ్రాయేలీలైన, ఈ పదం బాగా గమనించండి, ఇజ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెనో. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నేర్పింది కదా, తనెవరో అంటే తన మనస్సులో ఉంది, తన మనస్సులో ఉండి అక్కడ పెరుగుతూ ఉన్నాడు. 40 ఏళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళు ఎట్లా ఉన్నారో చూద్దాం అనేటువంటి బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి వెళ్ళి చూసేసరికి 24, అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేశాను. ఇది ఇంకొంచెం డీటెయిల్గా నిర్గమకాండంలో ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేలీని బాధ పెడుతూ ఉంటే ఆ ఐగుప్తీయుడిని, అంటే అక్కడ ఎవరైతే బాధ పెడుతున్నారో ఆ ఐగుప్తీయుడిని చంపేస్తాడు. చంపేసి ఎవరికి తెలియకుండా పూడ్చిపెట్టేస్తాడు. కొంతమంది మనుషులు ఉంటారు చంపటంలో చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. మీరు ఆర్మీలో కనుక చూసినట్లయితే ఒకసారి ఒకరు చెప్తున్నారు, ఒక మనిషిని 16 రకాలుగా 17 రకాలుగా చంపగలరని. చంపటంలో ఇన్ని రకాలు ఉంటాయంటే రకరకాలుగా చేతిలో ఆయుధం ఏమీ లేకుండా వితౌట్ వెపన్ ఒక మనిషిని చంపేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఎక్కడ ఒక మనిషిని కొడితే చనిపోతారో అటువంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా మీరు గమనించినప్పుడు యుద్ధ అభ్యాసం కనుక మీరు చూసినట్లయితే ఆ యుద్ధ అభ్యాసంలో అదంతా కూడా వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి. మోషేని కూడా మీరు చూసినప్పుడు ఆయన ఒక ఐగుప్తిని చంపేయటమో పాతిపెట్టడం మనం చూస్తూ ఉంటాం, ఒక్కడే ఒంటరిగా. అంతేకాదు తన ద్వారా సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిన కానీ వారు గ్రహింపరైరే. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు న్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. మరునాడు ఏమైందంటే ఇద్దరూ ఇజ్రాయేలీలే, ఒకడు ఇజ్రాయేలీడు ఒకడు ఐగుప్తుడు కాదు, ఇద్దరు ఇజ్రాయేలీలే. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటుంటే మీరిద్దరూ సహోదరులు కదా, ఎందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు అని వాళ్ళని ఏదో సమాధాన పరుద్దామని చూసేసరికి ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడో. అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు, నోరెక్కువ వాళ్ళకి. ఎవడు నిన్ను మా మీద అధికారిగా తీర్పరిగా నియమించాడు అని చెప్పేసి అన్నాడు. నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతని త్రోసివేసిన. అంటే ఎవరికి కనబడకుండా ఎవరు చూడకుండా పాతి పెట్టాను అనుకున్నాడు, కానీ మోషే నిన్న వాడిని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడంటే వాడిని చంపిన సంగతి చూశాడా? అప్పుడు మోషేకి ఇది దాగేది కాదు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 29 మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధన చరిత్ర అంతా కూడా ఒక అధ్యాయంలో చెప్పేస్తాడు, 7వ అధ్యాయంలో స్టెఫన్. ఇక్కడ మరొక విషయం చెప్తాను, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే స్టెఫన్కి ఇజ్రాయేల్ చరిత్ర తెలుసా? తెలుసు, తెలియకుండా ఏమీ చెప్పలేడు కదా. అంతేకాదు మనం గమనించేటప్పుడు మనకు తెలియదేమో కానీ చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, వీళ్ళకి వాళ్ళ పూర్వీకుల చరిత్రను గురించి బాగా నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళ పితరులను గురించి బాగా నేర్పిస్తూ ఉంటారు ఇజ్రాయేలీల్లో. స్టెఫన్ ఈ విషయాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం విషయాలు ఎంత బాగా చెప్తూ ఉన్నాడో చూడండి. మనం పాత నిబంధన నిర్గమకాండం చదివితే కానీ తెలియదు, కానీ స్టెఫన్ ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా చెప్తూ ఉన్నాడు. 30వ వచనం, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతం మందు, బాగా గమనించండి, సీనాయి పర్వతం మందు ఒక పొదలోని అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడెనో అని అంటూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చెప్పినప్పుడు స్టెఫన్ ఏమంటున్నాడంటే ఒక దేవదూత అగపడెను. ఇందాక కూడా మనం గమనించాం, ఒక దేవదూత అన్నట్లుగానే ప్రారంభించాడు. మోషే చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూడటానికి దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడనో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనో అని ప్రభువాక్కు వినబడెనో. కనబడింది దేవదూత అని అన్నాడు, కానీ మోషే నిదానించి దగ్గరకు చూడటానికి వెళ్ళినప్పుడు నేను నీ పితరుల దేవుడనో అని అంటున్నాడు దేవదూత. అంటే వచ్చింది ఒక దేవదూతని, ఖచ్చితంగా సాధారణమైన దేవదూతని మాత్రం చెప్పడానికి వీలుపడదు. ఎందుకంటే దేవదూతే, కానీ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు, ఆ దేవుడే దేవదూతగా దిగొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ దిగి వచ్చినటువంటి, ఇక్కడ కనబడినటువంటి ఆ దేవదూత సాధారణమైన ఒక దేవదూత కాదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడే ఒక దూతగా దిగి వచ్చాడు.
ఇక ఇప్పుడు దీన్ని బట్టి కనుక మనం పరిశీలన చేస్తే ఎవరి దేవుడు, తండ్రి, కుమారుడా, పరిశుద్ధాత్మ అంటే ఖచ్చితంగా తండ్రి కాదు. అంటే తండ్రి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, కానీ ఆయనకే దూతగా ఉండలేడు. కాబట్టి ఇక్కడ దూతగా దిగి వచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ కాదు. మరి తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కాదంటే ఇంకెవరు ఉంటారంటే ప్రభు అయినటువంటి యేసే. పాత నిబంధనలో మనం గమనించినప్పుడు ఆయన ప్రత్యక్షతలనే మనం పదే పదే గమనిస్తూ ఉంటాం. ఇది ప్రభు అయినటువంటి యేసు అనే దానికి ఇంకా చాలా రుజువులను ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడనమాట. మనం గమనించినప్పుడు ఆ మాటను విన్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే ప్రభువాక్కు వినబడిన గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగించలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్నటువంటి చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్మో, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. దేవుడు, నేను ఆ దురవస్థను చూశాను, నేను విడిపించటానికే వచ్చాను, రా నిన్ను పంపిస్తాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ మోషేని పంపించినటువంటిది ఎవరంటే అక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆ దూతే. మరొక రకంగా చెప్పాలంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన మోషేని సెలెక్ట్ చేసుకొని, ఇందాక అన్నాడు కదా, మా మీద అధికారిగా, తీర్పరిగా ఎవడు నియమించాడని ఆయనే అపాయింట్ చేశాడు. దేవుడు మోషేని అపాయింట్ చేశాడు, రా నిన్ను నేను పంపిస్తాను అని ఆయన్ని అపాయింట్ చేసుకున్నాడు. అంతేకాదు కింది వచనాలు మనం వరుసగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు 35వ వచనం, అధికారిగా, తీర్పరిగా నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగా, విమోచకునిగా నియమించి పంపాను. దేవదూత ద్వారా అని అంటున్నాడు. అంటే అక్కడ దూతగా ప్రత్యక్షమైనటువంటి ఆయన. కింది వచనాలు మనం గమనించినప్పుడు 36, ఇదిగో ఇతడు ఐగుప్తులోను, ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యాలు, సూచక్రియలు చేసి వాని తోడుకొని వచ్చాను. 37వ వచనం, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించునని ఇజ్రాయెల్తో చెప్పిన మోషే ఇతడే. ముఖ్యమైన వచనం 38వ వచనము, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్నవాడు ఇతడే. సీనాయి పర్వతం మీద అతనితో మాట్లాడిన, మరలా నేను చదువుతున్నాను 38వ వచనము, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి. ఈ మోషే ఎక్కడెక్కడ ఉన్నాడంటే సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత దగ్గర ఉన్నాడు, మన పితరుల దగ్గర ఉన్నాడు, ఉండి అరణ్యంలో సంగమందు ఉండి పితరులతో మనకివ్వటానికి జీవవాక్యములను తీసుకున్నవాడు ఇతడే. ఈ మోషే ఆ దేవదూత దగ్గర, మన పితరులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉండి ఆ జీవవాక్యాలను తీసుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తి ఈయనే మోషే అని అంటున్నాడు. కాబట్టి సీనాయి పర్వతం మీద ఆ దేవదూత దగ్గర మోషే ఉన్నాడు. ఆ సీనాయి పర్వతం మీదే మోషేకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, రాతి పలకలు ఇవ్వబడ్డాయి. ఆ రాతి పలకలను అతడు తీసుకుని వచ్చినట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. అది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ దేవదూత 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 అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒకసారి నిర్గమకాండానికి మనం వెళ్ళినట్లయితే 31వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము మనం గమనించినప్పుడు 18వ వచనాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరొకసారి 18వ వచనము, మరియు ఆయన అంటే దేవుడు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత, మనకేమో దేవదూత కనబడ్డాడు, దేవదూత ఇచ్చాడు అన్నట్లుగా ఉంది. కానీ మిగిలిన సందర్భాల్లో చూసినప్పుడు దేవుడే ప్రత్యక్షమై దేవుడే ఇచ్చినట్లుగా ఉంది. ఒకసారి ఒకరు అడిగారు, అంటే దేవదూత దేవుడు ఇద్దరు కలిసి ఇచ్చారా అని. దేవదూత దేవుడు ఇద్దరు కలిసి ఇవ్వటం కాదు, ఆ ప్రత్యక్షమైన దేవదూతే దేవుడు.
లేదా దేవుడే దేవదూతగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవదూత ప్రత్యక్షమయ్యాడు అన్నా కానీ అది కరెక్టే, దేవుడే ప్రత్యక్షమయ్యాడు అన్న కరెక్టే, దేవదూత ఇచ్చాడు అన్న కరెక్టే, దేవుడే ఇచ్చాడు అన్న కరెక్టే. ఎందుకంటే ఆ దేవుడే ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవదూతగా ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఎంత కన్ఫ్యూజన్ ఎందుకు, నేరుగా చెప్పొచ్చుగా ప్రభు అయిన యేసు అని చెప్పేసి. అంటే మనం అనుకున్నట్లుగా దేవుడు చెప్పటం లేదు, దేవుడు చెప్పినట్లుగా మనం నేర్చుకోవాలి. అలాగే అన్నీ నేరుగా గనక ఉన్నట్లయితే దీన్ని పదే 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 ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే మనం ఎంత చదువుతూ ఉంటే ఈ లోపల ఉన్న విషయాలు అంత బయటకు వస్తూ ఉంటాయి. అన్నీ ప్లెయిన్గా రాసేస్తే అంత చదవాల్సిన ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎందుకు మనం దీన్ని దివారాత్రులు ధ్యానించాలంటే ఇందులో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని బయటకు తీసుకొని రావాలి అంటే ఆ చూడగలిగిన కన్ను మనకి ఇవ్వాలి అంటే మనం దీన్ని ధ్యానం చేయాలి. ఆ గొప్పతనం అనేటువంటిది ఇందులో ఉంది. ఇందులో మీరు బైబిల్ని కనుక చూసినట్లయితే 100 సార్లు మీరు చదివితే కూడా 101సారి చదివితే మీకు ఫ్రెష్గా చదివిన ఫీలింగ్ వస్తుంది. ఏంటి ఇప్పుడే నేను కొత్తగా చదువుతున్నానా, ఆదికాండం నేను చాలాసార్లు చదివాను కదా, ఇదేంటి ఎప్పుడు నా మనసులో పడలేదే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో అన్ని వినూత్నమైనటువంటి విషయాలను మరల మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు కొన్ని సందర్భాలలో దేవదూత అని చెప్పినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో దేవుడు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. మీకు ఈ 31వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత కనుక మీరు చదివినట్లయితే ఇక్కడ ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా ఇచ్చేటప్పుడు 31వ అధ్యాయం 12, 13 వచనాలు, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకు మీకు గురుతు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతున్నాడు మాట్లాడే వ్యక్తి, నాకు మీకు గురుతు. ఆయనకి మీకు గుర్తు అనలేదు. వచ్చిన వ్యక్తి ఒక మీడియేటర్ మాత్రమే అయితే ఆయనకి మీకు అది గుర్తుగా ఉంటుంది. అంటే ఆయన అంటే దేవుడికి మీకు గుర్తుగా ఉంటుంది, దీన్ని ఇట్లా చేయాలని చెప్పటం. కానీ వచ్చిన వ్యక్తి ఆయనే దేవుడు కాబట్టి నాకు మీకు గుర్తుగా ఉంటుంది అని ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు కింది వచనాలు, కావున మీరు విశ్రాంతి దినము ఆచరించాలి, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము, దాన్ని అపవిత్రపరిచేవాడు తన ప్రజల నుంచి కొట్టివేయబడతాడు. 15వ వచనం, 6 దినాలు పని చేయవచ్చు, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం, ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడు తప్పక మరణశిక్ష నొందును. 16వ వచనం, ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినమును ఆచరించాలి, అది నిత్య నిబంధన. 17వ వచనం, మరలా నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఈ ప్రత్యక్షమైన వ్యక్తి కేవలం ఒక దేవదూత మాత్రమే అయితే అది దేవదూతకు ఇశ్రాయేలీయులకు మధ్య కాదు నిబంధన, దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్య నిబంధన. అది నాకును ఇశ్రాయేలీయులకు అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పనిచేయమని విశ్రమించనని చెప్పు. ఇందాక మనం చదివిన 18వ వచనం, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల దేవదూత శాసనాలు కాదు, తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలు అతనికి ఇచ్చాను. కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు దేవదూత ప్రత్యక్షమయ్యాడు, దేవదూత ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు అని ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు నేరుగా వ్రేలుతో రాసి ఇచ్చినట్లుగా ఉంటుంది. ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఎంతకీ రాసి ఇచ్చింది దేవుడా దేవదూత అని. దేవదూతగా ప్రత్యక్షమైన దేవుడు, దేవదూతగా ప్రత్యక్షమైన దేవుడు అంటే దేవుడు దేవదూతలా వచ్చాడా అని అన్నాడు. నిజం, దేవుడు దేవదూతగా వచ్చాడు. దేవుడు దేవదూతగా రావటం కాదు, దేవుడు నరుడుగా కూడా వచ్చాడు. దేవుడు నరుడుగా వచ్చినప్పుడు కలిగిన ఆశ్చర్యము, దేవుడు దేవదూతగా వస్తే ఆశ్చర్యమేముంది? కాబట్టి మనం పాత నిబంధన గ్రంథంలో గమనించేటప్పుడు ఆయన ప్రత్యక్షతలను మనము నేరుగా చూడగలుగుతూ ఉంటాం. అంతేకాదు ఇదే నిర్గమకాండం 34వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 34వ అధ్యాయము 1వ వచనము, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కుము. అంటే 33వ అధ్యాయంలో మోషే కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పటికి ఒక బంగారు దూడను పెట్టడము, ఆ దూడను పెట్టి వాళ్ళంతా కూడా ఒక పండగను ఆచరించటము,
తాగటము, డ్యాన్సులు వేయటము ఇదంతా చూసి మోషే ఆ 2 రాతి పలకలను పగలగొట్టేస్తాడు. కోపం వచ్చి పగలగొట్టేసి ఆ తర్వాత వాళ్ళలో నుంచి ఆ పాపాన్ని తీసేస్తాడు. మొత్తానికి ఆ రోజు ఆ పని చేసినటువంటి 3,000 మంది హతులవుతారు. మోషేకు వచ్చినటువంటి కోపంలో న్యాయమైనటువంటి కోపమే. ఆ 2 రాతి పలకలు బద్దలైపోయినాయి. దేవుడు మోషేని చూసి, స్టూపిడ్ ఫెలో, ఎంత కోపం వస్తే మాత్రం ఆ రాతి పలకలు పక్కన పెట్టి కదా నువ్వు వాళ్ళ మీద ఏదో చేయాలి పనిష్మెంటు, ఏం చేద్దాం ఇప్పుడు ఆ రాతి పలకలు, నాకు తెలియదు, నువ్వు అతికించి అనలేదు. వాస్తవంగా దాని గురించి ఆయన ఏం గద్దించలేదు. ఎందుకంటే ఆయనకు ఒక న్యాయమైన కోపం వచ్చింది. ప్రభువైన యేసులో కూడా మనం చూస్తూ ఉంటాం న్యాయమైనటువంటి కోపం. దేవాలయం అంతా కూడా వ్యాపారపుటిల్లుగా చేసినప్పుడు దేవుడు అక్కడ ప్రభువైనటువంటి యేసు అక్కడ ఉన్నటువంటి ఆ త్రాళ్ళను కొరడాలుగా చేసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రోకలు అమ్మే వాళ్ళను ఇవన్నీ కూడా ఇసిరి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. న్యాయమైనటువంటి కోపం. అప్పుడప్పుడు కొందరు అడుగుతారు, అసలు మీరు క్రైస్తవుల కోపం రావచ్చు. న్యాయమైన కోపం రావచ్చు. న్యాయమైన కోపం రావడంలో తప్పేమీ లేదు. ఉదాహరణకి మనుషులంతా కూడా పాడైపోతున్నారు, ఆత్మలన్నీ పాడైపోతున్నాయి, కోపం రావడంలో తప్పు లేదు. అంతేగాని నాకేదో తిండి దొరకలేదనో గుడ్డ దొరకలేదనో ఇటువంటి కోపం అయితే తప్పే. కానీ ఒకవేళ న్యాయమైనటువంటి కోపం వస్తే దాన్ని దేవుడు ఏం వద్దంటలేదు. అయితే ఆ కోపం పగగా ఉంచుకోకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు అని అంటాడు. కోపపడమన్నాడు, న్యాయమైనటువంటి కోపం, కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఉండొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి తెల్లారి కూడా గుర్తుపెట్టుకున్నామంటే అది పగ. కాబట్టి కోపం వచ్చి ఆ కోపం వల్ల మేలేదన్నా వస్తుంది అంటే మంచి కోపం వస్తే మంచిదే. మంచి కోపం వస్తే సమాజానికి మంచిదే. మనం బైబిల్లో చూస్తూ ఉంటాం, క్రీస్తు ప్రభు కోపం వచ్చినప్పుడల్లా ఒక మంచి పని జరిగేది. ఒకసారి కోపం వచ్చింది, ఊచ చేయగలిగిన వాడిని బాగు చేశాడు. ఒకసారి కోపం వచ్చింది, ఇందాడు చెప్పినట్లుగా దేవాలయాన్ని బాగు చేశాడు. అట్లయిన కోపం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి బాగా అయ్యేది. నిజంగా అలాంటి కోపం అయితే రమ్మను ఆ కోపం రమ్మను ఏదో ఒకటి బాగైద్దని అంటాం. ఈరోజు మనకు కోపం వస్తే ఏదో ఒకటి బద్దలు కొడతాం, ఏదో ఒకటి నాశనం. కోపం వస్తే చేతిలో ఇసిరి కొడతారు. అలాంటి కోపం అయితే రాకూడదు, మొత్తం నాశనం అయిపోతాయి. మంచి కోపం అయితే, లాభం ఉండే కోపం అయితే వస్తేనే మంచిది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు కోపపడటంలో తప్పేమీ కూడా లేదు. న్యాయమైనటువంటి కోపం అయితే ఇబ్బంది లేదు. మోషేకు కూడా ఆ 2 రాతి పలకల్ని బద్దలు కొట్టేస్తే మరలా ఇక్కడ 34వ అధ్యాయం 1వ వచనము, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కు, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యాలను నేను ఈ పలకల మీద వ్రాస్తాను. ఇంతకీ రాసింది దేవదూత దేవుడు అంటే ఇక్కడ నేరుగా ఉంటుంది. దేవుడే దేవదూతగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు. కాబట్టి అక్కడ దూత అంటే ఒక సాధారణమైనటువంటి దూత అనుకుంటారు చాలామంది. ఒక సాధారణమైన దూత కాదు. ఇంకా చెప్పాలి అంటే ఒకసారి ఒక ఆయన ఇదంతా విని, అంటే మీరు చెప్పేది ఏంటి, పాత నిబంధన అక్కడ ధర్మశాస్త్రము సీనాయి కొండ మీద మోషేకి ఇచ్చింది యేసుక్రీస్తు అంటారంటే అదే కదా ఎగ్జాక్ట్గా. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా చెప్పిన పాయింట్ కరెక్ట్గా గమనించారు. అదే కదా చెప్పేది బైబిల్లో. అబ్రహాము దేవునిగా, ఇస్సాకు దేవునిగా, యాకోబు దేవునిగా మోషేకు ప్రత్యక్షమైంది ఎవరు? తండ్రి కాదు. అక్కడ యెహోవా దూతగా, అంటే తండ్రే తనకు తానే దూతగా ప్రత్యక్షమవుతాడా? లేదు. అక్కడ దూతగా ప్రత్యక్షమైంది ప్రభువైన యేసు. వారిని వెంబడించింది ప్రభువైన యేసు. ఆ వాగ్దాన దేశంలోకి వాళ్ళని నడిపించింది ప్రభువైన యేసు. ఆ బండ అంటే వాళ్ళను వెంబడించినటువంటి ఆ బండ క్రీస్తుని నేరుగా వ్రాసాడు. కాబట్టి అది ప్రభువైనటువంటి యేసు. ఇంకా ఆ శాసనాలను వాళ్ళకి ఇచ్చినటువంటిది కూడా ప్రభువైనటువంటి యేసే. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ దూతగా ప్రత్యక్షమైన ఆయన ఆ ఆజ్ఞలను వాళ్ళకి ఇచ్చాడు. అంటే పాత నిబంధన ఇచ్చినటువంటిది ఎవరంటే ప్రభువైనటువంటి యేసే. 1వ వచనంలో యెహోవా మోషేతో చెప్తూ ఉన్నాడు, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కు, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యాలను నేను ఈ పలకల మీద వ్రాస్తాను. ఇక్కడ యెహోవా అనగానే వెంటనే తండ్రి అని అనుకుంటారు. లేదు, యెహోవా అనేటువంటి ఆ నామము ప్రభువైన యేసుకు ఉంది అనేటువంటిది గుర్తించాలి. అది తెలియకపోతే కన్ఫ్యూజన్. కాబట్టి యెహోవా అనేటువంటి ఆ నామము ప్రభువైనటువంటి యేసుకు ఉంది. కాబట్టి ఆయనే ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఇక్కడ మనం గమనించేటప్పుడు ఇజ్రాయేలీలను నడిపిస్తాను అనేటువంటి ఆ వాగ్దానం కూడా ఆయన చేసినటువంటి వాగ్దానమే.
ఇజ్రాయేలీలను ఆయన నడిపిస్తాను అనేటువంటిది, ఇజ్రాయేలీలను ఆ వాగ్దాన దేశంలోనికి నడిపించినటువంటిది కూడా ఆయనే. 34వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 27వ వచనంలో కనుక చూసినట్లయితే, ఇది అధ్యాయం 27వ వచనము, మరి యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యాలను వ్రాసుకో, ఏలయనగా ఈ వాక్యాలను బట్టి నేను నీతోనూ ఇజ్రాయేళ్లతోనూ నిబంధన చేయుచున్నాను. నేను నీతోనూ ఇజ్రాయేళ్లతోనూ నిబంధన చేస్తూ ఉన్నాను. ఎవరు వాళ్ళతో నిబంధన చేసినటువంటి వ్యక్తి? ఎవరు నిబంధన అంటే అది దేవదూత నిబంధన కాదు. దేవదూత, ఒక సాధారణమైన దేవదూత నిబంధన అంటే దేవదూతకి ఇజ్రాయేల్కి మధ్య నిబంధన జరిగింది. కానే కాదు, నిబంధన ఎవరి మధ్య జరిగిందంటే దేవునికి ఇజ్రాయేలీలకు మధ్య నిబంధన జరిగింది. అంటే అటువైపు ఉన్నది ఎవరంటే దేవుడు ఉన్నాడు. అది ఎవరిచ్చారు నేరుగా అంటే అది ప్రభు అయినటువంటి యేసు. ఆయన ఒక దూతగా ప్రత్యక్షమయ్యాడు, దేవుని యొక్క దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ఆ యొక్క నిబంధనను వాళ్ళతో చేయటం జరిగింది. మనకు ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు ఈ విషయం బాగా అర్థమవుతుందేమో. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం మనం చదివేటప్పుడు క్రొత్త నిబంధన ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం మనం గమనించేటప్పుడు 31వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 31వ అధ్యాయము 31వ వచనం నుంచి, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినాలు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. పాత నిబంధన ఎవరు చేశారు అంటే లిటరల్గా కనుక మనం మాట్లాడితే యెహోవా దూతగా ప్రత్యక్షమైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిగా ప్రత్యక్షమైనటువంటి ఆ యేసు ద్వారానే అది ఇవ్వబడింది. ఆయనే అక్కడ దూతగా ప్రత్యక్షమైంది, ఆయనే ఇచ్చింది. అంతేకాదు, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితో యూదా వారితో క్రొత్త నిబంధన దినాలు నేను చేయు దినాలు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ప్రశ్న ఏమిటి అంటే పాత నిబంధన ఆయనే ఇచ్చాడు, సరే, మరి క్రొత్త నిబంధన ఎవరు ఇచ్చారు? క్రొత్త నిబంధన ఎవరు ఇచ్చారు? మనం గమనించేటప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హెబ్రీ గ్రంథకర్త దీన్ని తెలియజేస్తూ ఉంటాడు. పాత నిబంధనను సిలువలో కొట్టివేసింది ఆయనే ఇచ్చాడు, ఆయనే దాన్ని సిలువలో కొట్టివేశాడు, ఆయనే దాన్ని తీసివేశాడు, ఆయనే దాన్ని తీసివేసి మరలా ఆయనే క్రొత్త నిబంధన ఇచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినప్పుడు, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి, ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఆ మొదటి దాన్ని కొట్టివేసింది ఎవరంటే ఆ మొదటి దాన్ని కొట్టివేసింది కూడా ఆయనే, నెరవేర్చింది ఆయనే, కొట్టేసింది ఆయనే నెరవేర్చి ఆయన కొట్టివేశాడు. ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 8వ వచనంలో కూడా చూసినట్లయితే 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయము 8 మరియు 9 వచనాలు మనం చూసినప్పుడు 7వ వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనే, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదును. ఆయన ఏమంటున్నాడంటే ప్రభు ఆక్షేపించి ఇట్లా, నేను ఇదిగో ఒక కాలం వస్తుంది, అప్పట్లో ఇజ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేస్తాను అని అంటూ ఉన్నాడు. అంతేకాదు, కింది మనం గమనించేటప్పుడు అది నేను ఐగుప్తు దేశంలో నుంచి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇక్కడ మీరు బాగా గమనించండి, నేను క్రొత్త నిబంధన చేస్తాను. ఇక్కడ మరలా ఫస్ట్ పర్సన్ గమనించండి, నేను క్రొత్త నిబంధన చేస్తాను. ఈ క్రొత్త నిబంధన ఎట్లాంటిదంటే వారి పితరులను ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పించినప్పుడు 9వ వచనము, నేను వాళ్ళతో చేసిన నిబంధన లాంటిది కాదు. అంటే ఈ వ్యక్తే పితరులతోటి నిబంధన చేశాడు, ఈ వ్యక్తే దాన్ని తీసేసి మరల క్రొత్త నిబంధన చేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఎవరా వ్యక్తి? వాళ్ళతో నిబంధన చేసిన వ్యక్తి. వాళ్ళతో నిబంధన చేసింది ప్రభువైన యేసు, దాన్ని తీసేసింది ప్రభువైన యేసు, మరలా క్రొత్త నిబంధన చేసింది ప్రభువైన యేసు. చాలామంది ఈ విషయము ఏంటి అయితే పాత నిబంధన యేసు ప్రభువైన యేసు ఇచ్చాడు అంటారా అంటే ఆశ్చర్యం ఏమి లేదు. మీరు బాగా గనక ధ్యానం చేసినట్లయితే ప్రభువైన యేసుని చూడవలసినంతగా చూడలేకపోతూ ఉన్నారు. అంటే ఆయన్ని గూర్చి చేయవలసినంత ధ్యానం చేయలేకపోవటాన్ని బట్టి పొరపాటు అంతా. మనకి కొన్ని బండ గుర్తులు చెప్తూ ఉంటారు కొంతమంది బైబిల్ని చదివేటప్పుడు. ఒకవేళ మీరు కూడా విని ఉంటారేమో, బోల్డ్ లెటర్స్ కనుక వచ్చిందంటే ప్రభువు అని అది దేవుడు అని అర్థం. ఇదొక బండ గుర్తు. యెహోవా అనేటువంటి ఆ నామం వస్తే అది తండ్రిని గుర్తు. ఇలాంటి బండ గుర్తులు చెప్తూ ఉంటారు. అంటే ఏంటి ఆ బండ గుర్తులు తప్పు అంటారా అంటే తప్పు కాదు, శుద్ధ తప్పు. ఒక్కొక్కసారి అది కాకపోవచ్చు. ఈ బోల్డ్ లెటర్స్ పరిశుద్ధాత్మ రాశాడా? ప్రేరేపణతో ఉన్నప్పుడు ఆ బోల్డ్ లెటర్స్ ఉన్నాయా? ఆ బోల్డ్ లెటర్స్ ఏంటి? మన వాళ్ళు బైబిల్ని ఏం చేశారు, ప్రింట్ చేసేటప్పుడు వాళ్ళు దాన్ని బోల్డ్ లెటర్స్ రాశారు. ఒక్కొక్కసారి అది కరెక్ట్ కావచ్చు, ఒక్కొక్కసారి అది తప్పు కావచ్చు. కాబట్టి బైబిల్ తప్పని మనం అట్లా బోల్డ్ లెటర్స్ని బట్టి నిర్ధారించడం మాత్రం తప్పే. ఎందుకంటే కొందరికి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, అందరికి కాదు, కొందరికి తెలియని విషయం ఏంటంటే యెహోవా అంటే తండ్రే అంటే అది తప్పు. ఆ బండ గుర్తు ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే యెహోవా అనేటువంటి నామము ప్రభువైన యేసుకు కూడా ఉంది. కాబట్టి యెహోవా అంటే తండ్రి, యెహోవా అంటే కొన్ని సందర్భాల్లో ప్రభువైన యేసు. దేవుడు అంటే తండ్రి, దేవుడు అంటే క్రీస్తు, దేవుడు అంటే పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుడు అంటే బండ గుర్తు నేను తండ్రే తీసుకుంటానంటే తప్పు. కాబట్టి తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు అనే పదం వస్తే నేను ఎవరో ఒకరిని నిర్ధారిస్తానంటే తప్పు. ఆ సందర్భాన్ని బట్టి అది ఎవరు అనేటువంటి చూడవలసిన అవసరం ఉంది. అలాగనే తండ్రి యెహోవా, కానీ యెహోవా అనేటువంటి నామము క్రీస్తుకు ఉంది. నా నామం ఆయనకి పెట్టబడి ఉంది అని ఆయన నేరుగా చెప్తూ ఉంటాడు. కాబట్టి కాదంటానికి మన వల్ల కాదు. ఆయన నామం పెట్టబడినటువంటి వ్యక్తి. కాబట్టి తండ్రి యొక్క నామం ఆయనకు ఉంది. యెహోవా అనే నామం ఆయనకు ఉంది. యెహోవా నామం ఆయనకి ఉంది అంటే యెహోవా అంటే ఎక్కడొచ్చినా నేను తండ్రి అని తీసుకుంటానంటే తప్పు. యెహోవా అంటే తండ్రి, యెహోవా అంటే కొన్ని సందర్భాల్లో క్రీస్తు కూడా. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి దాన్ని మనం నిర్ణయించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మనం గమనించినప్పుడు అట్లయితే పాత నిబంధనలో చాలా చోట్ల చూస్తాం కదంటే అవును నిజమే. మిక ప్రవక్త అదే కదా చెప్పాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ప్రభువైన యేసు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే 9వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక, అది నేను ఐగుప్తు దేశంలో నుంచి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునే దినమున. అంటే వెలుపలికి రప్పించింది ఆయనే, వాళ్ళతో నిబంధన చేసింది ఆయనే, ఇప్పుడు దాన్ని కొట్టేసేది ఆయనే, క్రొత్తది ఇవ్వబోయేది ఆయనే. అంటే ఒకే వ్యక్తి ఇదంతా కూడా. ఒకే వ్యక్తి ఇజ్రాయేలీలను వెలుపలికి రప్పించాడు. మోషేకి ప్రత్యక్షమైన నేను నిన్ను పంపిస్తానని అపాయింట్ చేసింది ఆయనే కదా, పంపించింది ఆయనే కదా, వెలుపలికి రప్పించింది ఆయనే కదా, ఇజ్రాయేలుని అరణ్యంలో నడిపించింది ఆయనే కదా, బండలా వెంబడించింది ఆయనే కదా, అక్కడికి యెహోవా సైన్యాధిపతిగా వచ్చి యుద్ధం చేసి లోపలికి చేర్పించింది ఆయనే కదా, వారితో నిబంధన చేసింది ఆయనే, ఆ నిబంధన తర్వాత కొట్టేసింది ఆయనే, మరలా క్రొత్త నిబంధన ఇచ్చింది ఆయనే. అంటే అన్ని చోట్ల యేసే కనబడుతున్నాడు, ఇంకా తండ్రి ఎక్కడండి అన్నాడు ఒక ఆయన. వాస్తవంగా మనకు అర్థం కానటువంటి విషయం ఏమిటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఐక్యంగా ఉన్నారు. అక్కడ తండ్రి కనబడుతున్నాడు అన్న, కుమారుడు కనబడుతున్నాడన్నా, పరిశుద్ధాత్మ కనబడుతున్నాడన్నా, అయ్యా నాకు తండ్రిని చూపించు అంతే చాలు అన్నాడు ఫిలిప్పు. ఇంతకాలం నేను మీతో ఉంటే ఫిలిప్పు ఇలా అడుగుతున్నావేంటి, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే కదా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏ గుణాతిశయాలు అయితే చూస్తున్నావో ఇవే కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. నేను ఆయన వేరుగా లేము. దాన్ని బట్టి కొందరు ఆయనే ఈయన, ఈయన ఆయన అంటాడు. అట్లా కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, కానీ ముగ్గురు ఐక్యమై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే కనబడేది ప్రభువైన యేసే కదా. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఐక్యమై ఉన్నారు. కాబట్టి ఒకరు కనబడ్డారు అంటే మిగిలిన వాళ్ళు లేదని కాదు. క్రీస్తు ఇచ్చాడంటే ఆయన ఒక్కడు ఇచ్చాడని కాదు. ముగ్గురు యొక్క అంగీకారం ఉంటుంది. క్రీస్తు దాన్ని కొట్టేశాడంటే ఆయన ఒక్కడు కొట్టేసుకున్నాడని కాదు. ముగ్గురు యొక్క అంగీకారం ఉంటుంది. ఏది చేసినా కానీ ఆ ముగ్గురు యొక్క ఐక్యతను మనం చూడగలగాలి. ఆ ఐక్యత బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది.
ఇక్కడ అదే తెలియజేస్తూ ఉన్నాడు, దాన్ని తీసివేస్తాను, వారిని చెయ్యి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు, నా నిబంధనలో నిలవలేదు. అంటే ఆ నిబంధన ఎవరిదంటే ఇక్కడ నా అని ఫస్ట్ పర్సన్ చెప్తున్నాడు. నేనే చేశాను ఆ నిబంధన, నేనే వాళ్ళను చేయి పట్టుకుని బయటికి రప్పించాను, అయితే వాళ్ళు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి తినని ప్రభు చెప్పుచున్నాడు. అంటే నేనే వాళ్ళని అలక్ష్యం చేశాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆ తర్వాత మనం కింది వచనాలు గమనించినప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. కింద కనుక మనం గమనించినట్లయితే ఈ క్రొత్త నిబంధనను గురించి ఆయన తెలియజేస్తూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 13వ వచనము, 8వ అధ్యాయము 13వ వచనము మరియు 13వ వచనం చూసినప్పుడు ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత, బాగా గమనించండి, ఆయన అంటే ఏ వ్యక్తిని గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆయనే క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. మొదటి దాన్ని పాతదిగా చేసింది ఆయనే, దేవుడే. మరొక రకంగా చెప్పాలి అంటే దాన్ని కొట్టివేసింది ఆయనే, తీసివేసింది కూడా ఆయనే. దాన్ని కొట్టివేసి దాన్ని తీసివేశాడు. అంతేకాదు ప్రభు అయినటువంటి యేసు ఆయన మొదటి నిబంధనను ఇవ్వటము, ఆ మొదటి నిబంధనను వాళ్ళు ఆచరించలేకపోతే దాన్ని సిలువలో నెరవేర్చి కొట్టివేయటమో, దాన్ని కొట్టివేసిన తర్వాత దాన్ని ఎత్తివేసి క్రొత్త నిబంధనను ఇవ్వటమో, ఈ రెండు నిబంధనలు కూడా ఆయన ద్వారానే వచ్చినాయి. రెండు నిబంధనలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనే. ఏ వ్యక్తి అయితే పాత నిబంధన చేశాడో ఆయనే నేను క్రొత్త నిబంధన చేయు దినాలు వస్తున్నాయని అన్నాడు. ఏ వ్యక్తి అయితే పాత నిబంధన ఇచ్చాడో వారి చెయ్యి పట్టుకున్న దినాన నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు, అంటే నేనే వాళ్ళతో చేశాను, దాన్ని తీసి నేనే క్రొత్త నిబంధన ఇస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఒకే వ్యక్తి పాత నిబంధనను, ఒకే వ్యక్తి క్రొత్త నిబంధనను ఇవ్వటం జరిగింది. ఇక ఇప్పుడు ఈ నిబంధన ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది ప్రభు అయినటువంటి యేసుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు బైబిల్లో మనం గమనించేటప్పుడు ఈయనే యెహోవా దూతగా వచ్చినటువంటి ఈయనే అనేక సందర్భాల్లో మనం గమనించినప్పుడు ఈయన యెహోవా దూత అని పిలువబడుతూ ఉంటాడు. అదే సందర్భంలో మనం కనుక గమనించినట్లయితే ఆయన యెహోవా దూతగా కాకుండా యెహోవాగా కూడా పిలువబడుతూ ఉంటాడు. ఆయన మీరు మలాకీ గ్రంథం చదివేటప్పుడు ఈ నిబంధన గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, 3వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నాకు ముందుగా మార్గమును సిద్ధపరచటానికి నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచటానికి నేను ఒక దూతను పంపిస్తున్నాను. ఎవరి దూత అంటే ముందు వచ్చిన దూత బాప్తిసం ఇచ్చే యోహాను. బాగా గమనించండి, పదాలు బాగా గమనించండి. ముందు బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చాడు, ప్రభు మార్గం సరళం చేయండి అని అన్నాడు. సరళం చేయండి అంటే ఆయన వచ్చాడు. ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా సరే గొప్పవాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి రోడ్ క్లియర్ చేయడానికి ముందు వస్తూ ఉంటారు. ఈరోజు ఒక కలెక్టర్ వస్తున్నాడంటే కూడా ముందు వాళ్ళకి రోడ్ క్లియర్ చేస్తారు. ఇక సీఎం కాన్వాయ్ వచ్చిందంటే ముందుగా రోడ్ క్లియర్ చేయడానికి వాళ్ళకి ముందు వెళ్తూ ఉంటారు. రాజు వచ్చేటప్పుడు కూడా అలాగనే జరుగుతుంది. ఇక్కడ దేవుడు కూడా నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి నేను నా దూతను పంపిస్తున్నాను. నాకు ముందు అని అంటున్నాడు. నేను ఒక దూతను పంపిస్తున్నాను అంటే ఇది మాట్లాడే వ్యక్తి ఎవరు? నాకు ముందు మార్గం సిద్ధపరచటానికి నేను ఒక దూతను పంపిస్తున్నాను అంటే ఎవరైతే రాబోతున్నారో ఆయనే కదా మాట్లాడుతున్నాడు. నాకు ముందు ఎవరు వచ్చారు? బాప్తిసం ఇచ్చే యోహాను రోడ్ క్లియర్ చేస్తే యేసు వచ్చాడు, ప్రభు అయిన యేసు వచ్చాడు. అంటే ఆయనే రాబోయేది. నాకు ముందు అంటున్నాడంటే ఇక్కడ మాట్లాడిన వ్యక్తి కూడా ఎవరు? ప్రభు అయినటువంటి యేసు మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు ముందు మార్గాన్ని సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. మీరు కోరేటువంటి, మీరు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరేటువంటి నిబంధన దూత. ఆ నిబంధనకు ఈయన దూత అని కూడా చెప్పబడుతూ ఉన్నాడు. ఆయన హఠాత్తుగా వస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు.
అంతేకాదు మీరు రాజులు మొదటి గ్రంథం కనుక గమనించినట్లయితే, రాజులు మొదటి గ్రంథము ఈ విషయాలన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళొకసారి వాక్యం దగ్గర పెట్టుకొని బాగా ప్రార్థన చేసుకొని వీటిని చదువుకోండి, వీటిని ధ్యానించండి. చాలా విషయాలు జీర్ణం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. ఇప్పుడు సులువైనటువంటి ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకు పాలు తాగామనుకోండి, వెంటనే జీర్ణం అయిపోతాయి. అందుకనే చిన్నపిల్లలకు కూడా పాలు ఇస్తారు. మాంసం తిన్నారనుకోండి, అంత వెంటనే జీర్ణం అవ్వదు, ఎందుకంటే అది కొంచెం మందంగా ఉండేటువంటి ఆహారం. అలాగనే వాక్యంలో కూడా సులువైన విషయాలైతే వెంటనే అర్థమైపోతూ ఉంటాయి. కొన్ని కఠినమైన విషయాలు ఉంటాయి, బలమైనటువంటి ఆహారము, అవి జీర్ణం కావటానికి కష్టంగా ఉంటాయి. కొంచెం వెళ్ళి ముందుకి వెనక్కి గనక వాటిని ధ్యానం చేస్తే అర్థమవుతాయి. ఈ విషయాలు సులువైన విషయాలు కాదు. ఒకవేళ ఇవి అర్థం కాలేదనుకోండి, అపార్థం అవుతాయి. మొన్న ఎవరో అంటున్నారు, కొంతకాలం క్రితం వాళ్ళు యూట్యూబ్లో కూడా వీడియో చేసి పెట్టారు నా మీద. యెహోవాలు ముగ్గురు ఉన్నారని ఒక ఆయన బోధిస్తున్నాడు, ఆయనకు అసలు బైబిల్ తెలుసా అని. యెహోవాలు ముగ్గురు ఉన్నారని 30 మంది ఉన్నారని బోధించలేదు బాబు అది. ఎందుకంటే వీళ్ళకి వినేది అరాకొరా వింటూ ఉంటారు. యెహోవాలు ముగ్గురు ఉన్నారని ఎప్పుడు చెప్పలేదు. చెప్పింది ఏమిటంటే యెహోవా అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆ ఒక్క ఆయన మాత్రమే అనుకోవద్దు, యెహోవా అనే పేరు ఇంకొకరికి ఉంది అని చెప్పాం. ఇది ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. యెహోవా అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ యెహోవా అనే నామము మరొక వ్యక్తికి కూడా ఉంది, నా నామం ఆయనకి పెట్టబడి ఉంది అని అంటున్నాడు. అంటే ఈ నామం కలిగిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. దాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఏమవుతుందంటే అపార్థం అవుతుంది. మన వాళ్ళు కూడా ఎట్లా వింటారంటే అరాకొరా వింటూ ఉంటారు. ఇప్పుడు ఇంత చెప్పినా సరే రాసుకునే వాళ్ళు కొద్దిమంది, పోనీ రాసుకున్నా కానీ దీన్ని మరలా వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళు అంతకంటే కొద్దిమంది. ఆ ధ్యానం చేస్తే కూడా అర్థమయ్యేది ఇంకొద్ది మందికే. కాబట్టి విషయం ఎట్లా ఉంటుందంటే, మనం ఈ వాక్యాన్ని మనం గ్రహించాలి అంటే దీనికి చాలా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ అనేది మనం ఇవ్వాలి, చాలా ఎక్కువ. ఆధ్యాత్మిక విషయాలంతా సులభమైనటువంటి విషయాలేం కాదు. ఇంకా చెప్పాలంటే రాకెట్ సైన్స్ కంటే కూడా గొప్ప విషయాలే. కనబడ్డట్టే ఉంటే కనబడవు, అర్థమైనట్టే ఉంటే అర్థం అవ్వవు, జీర్ణమైనట్టే ఉంటుంది కానీ జీర్ణం కాదు. మీరు కావాలంటే పోయిన వారం ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గంట సేపు కూర్చొని విన్నాం కదా, మరలా తిరిగి కనుక చెప్పాలనుకుంటే 5 నిమిషాల విషయం రాదు. చెప్తే ఇంత విషయం చెప్తాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు అని చెప్పడానికి ట్రై చేయండి. 5 నిమిషాల విషయం రాదు, అంతే అయిపోయింది. యేసుక్రీస్తుని గురించి చెప్పారు, పాత నిబంధనలో ఉన్నాడని చెప్పారు, ఇంకేదో 1-2 పాయింట్లు, అంతే ఫటాఫట్ అయిపోయింది. ఇంతేనా గంటసేపు చెప్పారంటే ఆయన చెప్తాడులే గంటసేపు, 5 నిమిషాలు అంతే, ఇదే చెప్పింది అంతా అని అంటాం. కాబట్టి ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. రాజులు మొదటి గ్రంథం మనం గమనించేటప్పుడు 8వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, సొలొమోను దాన్ని చూచి గాఢాంధకారముందు నివాసము చేదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి అంటే వాస్తవంగా 8వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఆ మందస్సం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు సియోను అను దావీదుపురంలో నుంచి యెహోవా నిబంధన మందస్సమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇజ్రాయేళ్ల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇజ్రాయేళ్ల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చాడు. కాబట్టి ఇజ్రాయేళ్లందరూ ఏతని మనం 7వ మాసం మందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇజ్రాయేళ్ల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీలను తీసుకుని రాగా రాజైన సొలొమోనును అతని యొద్ద కూడి వచ్చిన ఇజ్రాయేళ్లకు సమాజకులందరూ మందస్సం ముందర నిలవబడి లెక్కింప సఖ్యముగానే గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసము తీసుకొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దాన్ని ఉంచిరి.
7వ వచనము, కెరూబుల రెక్కలు మందస్స స్థానము మీదికి చాపబడినో, ఆ కెరూబులు మందస్సమును దాని దండెలను పైతట్టును కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలు ఉంచబడిన కానీ ఇవి బయటకు కనబడలేదు, అవి నేటి వరకు అక్కడే ఉన్నవి. 9వ వచనం, ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా, ఈ నిబంధన చేసిన వ్యక్తి ఎవరనేటువంటి మీకు తెలుసు, యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందస్సంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, బాగా గమనించండి, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఈ మేఘాన్ని గురించి మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? ఒక మేఘాన్ని గురించి నిర్గమకాండం దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఇజ్రాయేలీలను నడిపించింది మేఘం. ఆ మేఘం ఎక్కడైతే ఆగుతుందో అరణ్య ప్రయాణంలో కూడా అక్కడ వాళ్ళు క్యాంపుకు దిగుతూ ఉంటారు. ఆ మేఘం కదిలింది అంటే మరలా వాళ్ళు కదులుతూ ఉంటారు. మరొక రకంగా చెప్పాలంటే ఆ మేఘం వాళ్ళను లీడ్ చేసింది. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమిటని దాని గురించిన ఒక చిన్న అధ్యయనం చేయండి. ఇప్పుడు మరలా అంటున్నాడు, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ఇదే మనం పాట పాడుతూ ఉంటాం. యాజకులు నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి. ఇక్కడి నుంచే రాశాడు అనమాట రచయిత. ఆ వచ్చినటువంటి ఆ మహిమకు, యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. సొలొమోను దాన్ని చూచి అని చెప్తూ ఉన్నాడు. సొలొమోను దాన్ని చూచి దీన్ని ఆ మందసాన్ని తీసుకొని పెట్టినప్పుడు ఆ యెహోవా మహిమ అనేటువంటిది అక్కడ దేవాలయాన్ని నింపినప్పుడు దాన్ని చూసి గాఢాంధకారం మందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరమును కట్టించి ఉన్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేలు సమాజం అంతయు నిలిచి ఉండగా ఇజ్రాయేలు సమాజకులందరికీ ఇలాగ దీవించను. ఇజ్రాయేలీల సమాజం వైపు ఆయన తిరిగి సమాజం అంతా నిలిచి ఉండగా ఇజ్రాయేలీల సమాజకులందరినీ ఇలాగ దీవించను. 15వ వచనం, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. నేను ఇజ్రాయేళ్లకు నా జనులను ఐగుప్తులో నుంచి రప్పించిన నాట నుండి నా నామము దాని యందు ఉండునట్లుగా ఇజ్రాయేళ్ల గోత్రస్థానముల్లో ఏ పట్టణంలోనైనానో మందిరమును కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇజ్రాయేలీలకు నా జనుల మీద దావీదును ఉంచుకుంటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించాలని నా తండ్రి అయిన దావీదుకు మనస్సు పుట్టినప్పుడు ఆ తాత్పర్యం మంచిదే. కింద చెప్తూ ఉన్నాడు, ఆ తాత్పర్యం మంచిదే, అయితే నువ్వు కట్టించకూడదు, నీ గర్భంలో నుంచి వచ్చేటువంటి కుమారుని చేత నేను కట్టించుకుంటాను అని చెప్పేసి అన్నాడు. అని ఆయన ఆ మందిరాన్ని కట్టించుకొని ఆ మందిరము ఇక్కడ 20వ వచనంలో తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమించబడి యెహోవా సెలవు చొప్పున ఇజ్రాయేళ్ల మీద సింహాసనాసీనుడై ఉండి ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరాన్ని కట్టించాను. కాబట్టి ఇప్పుడు వచ్చి ఆ అందులో నింపబడినటువంటి ఆ మహిమ అనేటువంటిది ఆ యెహోవా యొక్క మహిమ నింపబడింది. ఆయన వచ్చి అందులో నివాసం ఉంటానని చెప్పేసి అన్నాడు కదా, ఆయన వచ్చి అందులో నివాసం ఉంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా ఆయన ఉంటున్నాడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. అయితే ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు పాత నిబంధన లైను నిర్గమాకాండం దగ్గర నుంచి వాళ్ళు మోషేని అపాయింట్ చేయటమో, ఫారో దగ్గర నుంచి విడిపించటమో, అరణ్యంలో నడవటమో, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ పాలుతేనెలు ప్రవహించే దేశంలో చేర్చటమో, ఆ తర్వాత అక్కడ ఒక గుడారం వేయటమో, ఆ తర్వాత మందిరాన్ని కట్టటమో, ఇదంతా కూడా ఎవరి కొరకు?
ఈ ప్రత్యక్షమై వాళ్ళని నడిపించిన ఆ దేవుడెవరో, ఆ గుడారములో ఉన్న దేవుడెవరో, ఇప్పుడు మందిరాన్ని కడితే ఆ మందిరంలోకి వచ్చి నింపినటువంటి మహిమ ఎవరి మహిమ? చాలామంది జనరల్గా అనుకునేది పాత నిబంధన మందిరం అనగానే తండ్రి అని. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం ఒక చిన్న అధ్యయనం చేయండి. ఇక్కడ ఆ మందిరంలోకి మహిమ వచ్చి నింపబడినట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మళ్ళొకసారి 8వ అధ్యాయం 9వ వచనము, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి వచ్చిన యెహోవా వారితో నిబంధన చేయగా, ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబు నందు ఆ పలకలను మందసమును ఉంచెను. దానిలో 2 రాతి పలకలు తప్ప మరేమీ కూడా లేకపోయాను. మందసంలో, ఆ మందసంలో 2 రాతి పలకలను పెట్టారు. 2 రాతి పలకలను పెట్టి ఆ మందసం స్థానంలో ఉంచారు. ఉంచినప్పుడు ఏమైంది అంటే 10వ వచనం, యాజకులు పరిశుద్ధ స్థలం నుంచి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరాన్ని నింపేసింది. 11వ వచనంలో అంటున్నాడు, యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా, యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా అంటే ఆ కట్టిన మందిరములో యెహోవా తేజో మహిమ నిండింది. కాబట్టి ఆయన మహిమ చేత ఆ మందిరం నింపబడింది. ఎవరి మహిమ చేత? మరలా ఇక్కడ యెహోవా తేజో మహిమ అని చెప్పేసి అంటున్నాడు కదా, ఇది ఎవరి మహిమ? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మీరు ఒక అధ్యయనం కనుక చేసినట్లయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తూ ఉంటాయి. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరో చెప్పినటువంటి దాన్ని విని అట్లా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. వాస్తవంగా క్రైస్తవ్యంలో చాలా పుకార్లు ఉన్నాయి, వాటిని మనం నమ్మేస్తూ ఉంటాం. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు అనగానే మన క్యాలెండర్లలో ఎప్పుడు కూడా 3 ఒంటెలు, దాని మీద 3 మనుషుల్ని వేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానులు ఎంతమంది అంటే 3 అంటాం, టకామని సమాధానం చెప్తాం. జ్ఞానులు ఎంతమంది వచ్చారు క్రీస్తు ప్రభుని చూడటానికంటే 3 అని అంటాం. కానీ బైబిల్లో ఎక్కడ చూసినా 3 అనే అంకె ఉండదు, జ్ఞానులు అనే ఉంటుంది. అంటే ప్లూరాలిటీ ఉంటుంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది వచ్చి ఉండొచ్చు, ఎంతమంది అయినా వచ్చి ఉండొచ్చు. 3 అనే అంకె మాత్రం లేదు. మరి ఈ 3 అనేటువంటి అంకె ఎలా వచ్చింది అంటే ఆ జ్ఞానులు తెచ్చినటువంటి కానుకలు 3, బంగారము, సాంబ్రాణి, బోలము 3 తెచ్చారు కాబట్టి 3 వచ్చి ఉండొచ్చు. 3 వచ్చారంటే 3 ఒంటెలు వచ్చి ఉండొచ్చు, మనిషికి ఒక ఒంటె. అందుకనే క్యాలెండర్లో 3 ఒంటెలు, ఆ 3 ఒంటెల మీద 3ని వేస్తూ ఉంటారు. కానీ 3 అనేటువంటిది మాత్రం లేదు. అంటే మనకు తెలుసు, సగం చెప్తే మిగిలిన సగం మనం ఊహించుకోగలం. సగం కాదు, ఇలా వాసన తగిలితే అల్లుకుపోతూ ఉంటాం కదా, మిగిలిందంతా ఊహించేసుకున్నారు. అలా ఊహ వల్ల వచ్చినటువంటి బోధలు చాలా ఉన్నాయి. ఇక దాన్ని ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచి మనం బైబిల్లో ఉందేమో 3 అని అనుకుంటూ ఉంటాం. అలాగనే క్రీస్తు ప్రభు పుట్టాడు, నేడు దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని బైబిల్ చదివేటప్పుడు ఉంటుంది. ఈ జనాలందరూనేమో డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడని క్రిస్మస్ చేస్తారు. ఈ రెండింటినీ మన బ్రెయిన్ లోపలే లింక్ చేసేసుకొని అంటే డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడు అని లోపల ప్రింట్ అయిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాము ఆ వచ్చినవి ఎక్కడో ఉండుంటుంది బైబిల్లో అని. మనం పెద్దగా బైబిల్ చదవం కదా, అందుకే మనకు తెలియదు, ఉంటుందిలే అని అనుకుంటాం. కానీ నిజమేంటంటే బైబిల్ చదివిన రోజున అర్థమవుతుంది ఇంకా డిసెంబర్ 25 వచ్చింది, ఇంకా డిసెంబర్ 25 వస్తుందంటే అసలు డిసెంబర్ 25 అందులో రానే రాదు. కారణం ఏమిటి అంటే డిసెంబర్ 25 అనేటువంటిది దేవుడు చెప్పిన, బైబిల్ చెప్పినటువంటి డేట్ కాదు, అదంతా కూడా మ్యాన్ మేడ్ డేట్. అదంతా కూడా అంటే ఒకసారి పుట్టలేదా ఆయన అన్నాడు, పుట్టాడు బాబు, పుట్టాడు, కానీ ఏ డేట్ అనేటువంటిది బైబిల్లో లేదు. అంటే డేట్ లేకుండా పుట్టాడంట, డేట్ లేకుండా పుట్టలేదు, ఏదో ఒక డేట్ పుట్టాడు, కానీ ఆ డేట్ మనకు బైబిల్లో చెప్పలేదు. అది కాబట్టి ఎందుకు చెప్పలేదు అన్నాడు. ఎందుకు చెప్పలేదు అంటే మనం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటే దేవుడు చెప్పాడు. ఉదాహరణకు దేవునికి ఏమి నీకులాగా నాకులాగా మతిమరుపు లేదు, అయ్యయ్యో ఇలా చెప్పలేదు కదా డేటు క్రీస్తు ప్రభు పుట్టింది, మరి ఇప్పుడు ఎట్లా అనుకోవటానికి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. పాత నిబంధన చూడండి, పస్కా, పెంతుకోస్తు పండుగ, లేదంటే పర్ణశాల పండుగ, లేదంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి దినాలు, అమావాస్య దినాలు, ఇవన్నీ స్పెసిఫిక్గా ఎప్పుడు పండుగ స్టార్ట్ అవ్వాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా చేయాలి, డీటెయిల్గా అధ్యాయాలు రాయించినటువంటి దేవుడు దీన్నే మర్చిపోడు. ఆయన కావాలనే ఇవ్వలేదు, అంతేనంటారా? నిజంగా అంతే, ఆయన కావాలని డేట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతేనే ఎట్లా చేస్తున్నారే ఊహించుకొని, అసలు ఇస్తే ఎట్లా ఉంటుంది ఊహించుకో.
ఇవ్వకపోతేనే ఏదో ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, సార్ మీ ఇంట్లో మా ఇంట్లో మన పిల్లలకి మనం పుట్టినరోజు చేసుకోమా సార్, ఏంటండి క్రీస్తు ప్రభుకు పుట్టినరోజు చేస్తే తప్పు ఏంటండి అని అంటాడు. మీ ఇంట్లో మా ఇంట్లో చేసుకోండి, ఎందుకంటే ఇది మన కార్యక్రమాలు. కానీ ఆత్మ సంబంధమైన కార్యం ఏదైనా చేయాలి అంటే దానికి దేవుని అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అంతేగాని నీ ఇంట్లో నా ఇంట్లో నేను మన పిల్లల పుట్టినరోజుకి చాక్లెట్ పంచుతున్నా, యేసుక్రీస్తు పుట్టినరోజుకి చాక్లెట్ పంచుతా, మన పిల్లలకి భోజనాలు పెట్టిస్తా, ఆయన పుట్టినరోజు కూడా భోజనాలు పెట్టిస్తే ఇలాగ ఊహించుకోవద్దు. కాబట్టి ఇది ఏదన్నా చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన అనుమతి అనేటువంటిది ఉండాలి. ఆయన అనుమతి లేకుండా మనం ఏం చేయకూడదు. కాబట్టి ఆయన ఎక్కడ మౌనంగా ఉన్నాడో అక్కడ మనం కూడా మనం మౌనంగా ఉండవలసిన అవసరం ఉంది. ఆయన ఎక్కడైతే చెప్పాడో ఎంతవరకు అయితే చెప్పాడో అంతవరకు మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం చాలా విషయాలు ఊహించేసుకుంటూ ఉంటాం. పాత నిబంధనలో కూడా మందిరము అనగానే అందరూ ఊహించుకునేది ఏంటంటే తండ్రి. పాత నిబంధన అనగానే తండ్రి. అక్కడ దేవునికి ఆజ్ఞలు ఇచ్చాడు సినాయి పర్వతం మీద అనగానే తండ్రి. అక్కడ 2 రాతి పలకల మీద తన వేలుతో రాశాడంటే తండ్రి. ఇదంతా కూడా మన మైండ్లో ప్రింట్ అయిపోయింది. ఎవరు ప్రింట్ చేశారో కానీ చాలా గట్టిగా ప్రింట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రింట్ అనేటువంటిది బయటికి వెళ్ళటం లేదు. ఆ ప్రింట్ బయటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనము మరలా యథార్థమైనటువంటి మనసుతో కూర్చొని మొదటి నుంచి చక్కగా చదువుతూ వచ్చినట్లయితే ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రత్యక్షతలు మనము స్పష్టంగా చూడగలుగుతాం. మోషేని అపాయింట్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత మోషేని అపాయింట్ చేయటం మాత్రమే కాదు, మోషేని పంపించటము, అక్కడి నుంచి విడిపించటము, అరణ్యంలో నడిపించటము, ఆ తర్వాత దేశం స్వాధీనపరచటము, ఇదంతా కూడా ప్రభు అయిన యేసును చూస్తాం. ఇంకా చెప్పాలి అంటే ముందు నుంచే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము దేవునిగా, ఇస్సాకు దేవునిగా, యాకోబు దేవునిగా ఉన్నటువంటిది కూడా ఆయనే. ఆ తర్వాత ఇజ్రాయేలీలతోటి కూడా ఆయనే సంభాషించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనే నిబంధన ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. ఆయనే దాన్ని కొట్టివేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఆయనే దాన్ని తీసివేసి క్రొత్త నిబంధన ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. ఇక క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుని గురించి అయితే మనం మరుగు చేయలేం. ఈరోజు ఇక పూర్తిగా క్రొత్త నిబంధనలో మనకు కనబడేది ఎవరంటే, మనం వెంబడించేది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుని. ఇక ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాడు, అర్థమయ్యాడు. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసు అట్లా క్లియర్గా అర్థం అవ్వడు. ఎందుకు అర్థం అవ్వడు అంటే ఆయన యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ మందిరంలో కూడా మనం గమనించినప్పుడు సాక్షాత్తు ఆయన యొక్క మహిమ చేతే అది నింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఇది మార్కు సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము, ఈ 2 కూడా మీరు గమనించినట్లయితే ఒక విషయం అర్థమవుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మలాకీ గ్రంథంలో ఏదైతే ప్రవచనాన్ని చెప్పాడో ఆ ప్రవచన నెరవేర్పు అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసాన్ని ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇందాక మనం మలాకీ గ్రంథంలో చదివాం కదా, ఒక దూతను ముందు పంపిస్తానని. ఆ ముందు వచ్చిన దూతే బాప్తిసం ఇచ్చే యోహాను. ఆ వెనకొచ్చినటువంటి నేను అని అన్నాడు కదా, ఆ వెనకొచ్చినటువంటి నేను అన్నాయనే ప్రభు అయిన యేసు. వెనక ఆయనేగా వచ్చింది అంటే నేను అన్నటువంటి ఆయనే ప్రభు అయిన యేసు. అంటే ఈయనే మలాకీ గ్రంథంలో నేను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి పాత నిబంధనలో ఆయన చూస్తున్నామంటే అవును, ఖచ్చితంగా చూస్తున్నాం, కనబడుతున్నాడు ఖచ్చితంగా. కాకపోతే మనం అట్లా చూడలేదేమో. ఆయన నేను అని మాట్లాడాడు ఫస్ట్ పర్సన్లో. ఆయనే ఒక దూతను ముందు పంపిస్తా అన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను దూతగా ముందు వచ్చాడు. ఆ తర్వాత నేను వస్తానన్నటువంటి ఆయనే ప్రభు అయిన యేసు వచ్చాడు. కాబట్టి ఈయనే మనకు పాత నిబంధన గ్రంథంలో కూడా కనబడుతూ ఉంటాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు యొక్క ఆత్మను గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. మీరు గమనించేటప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము మనం గమనించేటప్పుడు 11వ వచనము 10, 11 వచనాలు కలిపి ఉన్నాయి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు
ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చనో దాన్ని విచారించి పరిశోధించిరి. 10వ వచనంలో అంటూ ఉన్నాడు, మనం గమనించినప్పుడు 10, 11 వచనాలు మనకు తెలుగులో కంబైన్డ్గా ఉన్నాయి. మీకు కలిగే ఆ కృపను గూర్చి ప్రవచించినటువంటి ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ, తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ అంటే ప్రవక్తలలో క్రీస్తు ఆత్మ ఉండి వారు ప్రవచించినట్లుగా తెలియజేస్తూ ఉంటాడు. 11వ వచనం ఆంగ్లంలో ఉంటుంది, సెర్చింగ్ వాట్ ఆర్ వాట్ మేనర్ ఆఫ్ టైమ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ హూ వాజ్ ఇన్ దెమ్ దట్ ఇండికేటింగ్ వెన్ హీ టెస్టిఫైడ్ బిఫోర్ హ్యాండ్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద గ్లోరీస్ దట్ వుడ్ ఫాలో. ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ హూ వాజ్ ఇన్ దెమ్. క్రీస్తు యొక్క ఆత్మ ఆ ప్రవక్తలలో ఉండి, అంటే మనము గమనించినా గమనించకపోయినా పాత నిబంధనలో ప్రవచించినటువంటి ప్రవక్తలలో ఆ క్రీస్తు ఆత్మ ఉండి వారు ప్రవచించారు. అంటే ఆ ఆత్మ చేత వాళ్ళు ప్రవచించినట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం ప్రవచించారు? మళ్ళొకసారి 10, 11 మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగానే సాక్ష్యం ఇచ్చారు. ఎట్లా ముందుగా వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలిగారు? క్రీస్తు ఎలాంటి శ్రమలు పొందుతాడు, ఆ తర్వాత ఎలాంటి మహిమ రాబోతుంది అని వాళ్ళు ఎలా ముందుగా చెప్పారు? ఎలా చెప్పారంటే వాళ్ళలో క్రీస్తు ఆత్మ ఉండటాన్ని బట్టి వాళ్ళు ముందుగా చెప్పారు. అంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యెషయా గ్రంథం మీరు కనుక గమనించినట్లయితే 63వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 63వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తాను వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనములను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుంచి తమను తోడుకొని వచ్చినటువంటి వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తన శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలముల్లో నడిపించిన వాడేడి అనుకునిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనములను నడిపించితివి. ఇక్కడ దేవుడు వారిని నడిపించినటువంటి విధానాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఇక్కడ మనం గమనించేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే వారు చేసినటువంటి ఆ కార్యాలను గురించి వివరిస్తూ ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు. దుఃఖింపజేసినప్పుడు ఆయన వారికి విరోధి అయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంతేకాదు కింద విషయాలన్నీ కూడా మనం గమనించేటప్పుడు దేవుడి గురించి పూర్వదినాల నుంచి మోషే తన ప్రజలను జ్ఞాపకం చేసుకోవటం అయితే, వాళ్ళని నడిపించుకొని రావటం అయితే, వాళ్ళని తీసుకొని రావటం అయితే, ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు వరుసగా. ఈ ప్రవక్తలు ఏం తెలియజేశారంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి దేవుని యొక్క నడిపింపును గురించి మాట్లాడుతూ ఆ నడిపింపు ఎంతవరకు తీసుకొని వెళ్ళారంటే క్రీస్తు ప్రత్యక్షమయ్యేది, ఆయన శ్రమలు పడేది, ఆ శ్రమలు పడిన తర్వాత మరలా వారికి కలగబోయేటువంటి మహిమను కూడా వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. మీరు యెషయా ప్రవక్తను కనుక చూసినట్లయితే మీకు మెస్సియ ప్రవక్త అని చెప్పేసి యెషయా ప్రవక్తను అంటూ ఉంటారు. కారణం ఏమిటి అంటే మీకు పాత నిబంధన ప్రవక్తల్లో మెస్సియను గురించి చాలా ఎక్కువగా ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరంటే యెషయానే. అందుకే ఆయన్ని మెస్సియ ప్రవక్త అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రభు అయినటువంటి యేసు పుట్టిన దగ్గర నుంచి దాదాపుగా ఆయన జీవితం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. మెస్సియా మీరు యెషయా గ్రంథం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి, ప్రభు అయినటువంటి యేసుని గురించి మీరు 53వ అధ్యాయం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సినిమా కూడా మీరు చూసేటప్పుడు అందులో కూడా దాదాపు ఈ అధ్యాయాన్ని మెన్షన్ చేస్తాడు ప్రారంభంలోనే. 53వ అధ్యాయం యెషయా గ్రంథము
53వ అధ్యాయము 1వ వచనము, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెనో యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెనో, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెనో అతడు ఆయన ఎదుట పెరిగెనో, అతనికి సురూపమైన సొగసైన లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపం లేదు, అతడు తృణీకరించబడినవాడు ఆయనో, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమే, నిశ్చయముగా అతడు మన రోగాల్ని భరించెను, మన వ్యసనాలను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం ఆయన్ని ఎంచాం. ఇక్కడ కింది వచనాలు కనుక మనం చదివినట్లయితే వరుసగా ఆయన ఎట్లా పెరుగుతున్నాడు, ఎట్లా ఆయన నలగగొట్టబడుతున్నాడు, ఎట్లా ఆయన మరణిస్తున్నాడు, మరణించిన తర్వాత కూడా ఆయన సమాధి అనేటువంటిది ఎవరు మధ్యలో ఉంటుంది. 9వ వచనము, అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. 2 దొంగల మధ్యలో ఆయన్ని ఉంచారు, భక్తిహీనులతో. ఆ తర్వాత కూడా మనం గమనించినప్పుడు వరుసగా ఈ అధ్యాయం అంతా చూసినట్లయితే ప్రవక్త ఈ విషయాలన్నింటినీ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎట్లా చెప్పగలుగుతున్నాడు ఇవన్నీ? మనకు పేతురు రాసిన పత్రికలో చెప్తున్నాడు, క్రీస్తు యొక్క ఆత్మ వారిలో ఉండటాన్ని బట్టి వారి విషయాలన్నింటినీ కూడా తెలియజేయగలిగినట్లుగా మనకు చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి పత్రిక మళ్ళొకసారి మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ 1వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించచ్చు, తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తు ఆత్మ వారిలో ఉండి ఈ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి తరువాత కలగబోయేటువంటి మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచించుతూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ఆత్మ ప్రవక్తల్లో ఉండి పనిచేశాడా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. అవును, ప్రవక్తల్లో ఉండి క్రీస్తు ఆత్మ పనిచేసినట్లుగా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మనందరికీ తెలిసినటువంటి ఫేమస్ వచ్చిన భాగం ఏంటంటే క్రీస్తు ప్రభు అరణ్యములో ఇజ్రాయేలీలను అనుసరించినటువంటి బండ. మనం నిర్గమకాండం గమనించేటప్పుడు ఒక బండ వాళ్ళను అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 14వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహానికి ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుంచి పోయి వారి వెనక నిలిచెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. 14వ అధ్యాయము 19వ వచనము, అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహానికి ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఇప్పుడు దాకా ముందుండి నడిపించింది, ఇప్పుడు వెనకాల ఉండి వెంబడిస్తూ ఉంది. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుంచి పోయి వారి వెనకాల నిలిచింది. ఇది నిర్గమకాండంలో మీరు గమనించినప్పుడు వారు ఆ ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు అది ఐగుప్తీల సేనకు ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘం గనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలిగించిన గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీల సేన ఇజ్రాయేలీలను సమీపించలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఇక్కడ మనం గమనించేటప్పుడు ఒక దూత వల్లే ఉండి వారిని నడిపిస్తున్నా వారిని వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. వారిని నడిపిస్తున్నటువంటి వారిని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి ఎవరి వ్యక్తి? 13వ అధ్యాయము 21వ వచనము నిర్గమకాండంలో మనం గమనించినప్పుడు వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోనూ వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. మరలా చదువుతున్నాను. 13వ అధ్యాయం నిర్గమకాండం 21వ వచనంలో వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించటానికి పగటి వేళ మేఘస్తంభములో వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఈ ముందు నడుస్తూ వచ్చినటువంటి ఈయనే
ఎర్ర సముద్రాన్ని చీల్చి లోపలికి వెళ్ళి వాళ్ళు నడిచేటప్పుడు వెనకాల ఐగుప్తు సైన్యం వచ్చేసింది కదా, వచ్చినప్పుడు వాళ్ళ ముందు నుంచి వచ్చి వాళ్ళ వెనకాల నిలబడ్డాడు. ముందు ఉండి ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. ముందుండి నడిపించే ఆయన ఈ లోపు వీళ్ళ వెనకాల ఐగుప్తు సైన్యం అంతా కూడా వచ్చినప్పుడు ఆ ముందున్నటువంటి ఆయన వచ్చి వెనక నిలబడ్డాడు. వెనక నిలబడ్డాడంటే ఇప్పుడు ఇజ్రాయేలీలకి వెనకాల ఉన్న ఐగుప్తు సైన్యానికి మధ్యలో నిలబడ్డాడు అనమాట. ఆయన అంటే ఒక వ్యక్తిగా ఆయన ప్రజెన్స్ని మనం చూడకపోయినా కానీ ఆయన ప్రభు అయినటువంటి యేసు ఎట్లా వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు చూడండి. ఒక మేఘము వచ్చేసిందని చెప్పేసి ఇందాక మనం చదివిన వచ్చిన భాగం ముందుగా మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 19వ వచనము మీరు గమనించినట్లయితే 14వ అధ్యాయం 19వ వచనము. అప్పుడు ఇజ్రాయేల్ ఎదుట సమూహానికి ముందుగా నడిచినటువంటి దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ముందున్న దేవదూత వెనక్కి వచ్చేసి వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుంచి పోయి వారి వెనకాల నిలిచెను. పగలు రాత్రి వాళ్ళకి తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి ఆ మేఘం ఉంది కదా, ఆ మేఘం కూడా ముందు నుంచి వెనక్కి వచ్చేసింది. ముందు నుంచి వెనక్కి వచ్చేసి 20వ వచనము, అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించను. ముందేమో ఇజ్రాయేల్ వెళ్తూ ఉంటే వెనకేమో ఐగుప్తీలు వస్తూ ఉంటే వాళ్ళిద్దరు మధ్యలో వచ్చి నిలబడ్డాడు ఆ దూత. నిలబడి అది మేఘం కనుక వారికి చీకటి కలిగాను, రాత్రి అది వీరికి వెలుగిచ్చను. అది మేఘం కాబట్టి వీళ్ళందరికేమో చీకటి కమ్మేసింది, వాళ్ళకేమో వెలుగిచ్చింది. ఆ రాత్రి అంతా ఐగుప్తుల సేన ఇజ్రాయేల్ను సమీపించలేదు, చీకటి అయిపోయింది. వీళ్ళేమో రాలేకపోయారు, వాళ్ళకి వెలిగిస్తే వాళ్ళేమో నడుచుకుంటూ వెళ్ళిపోయారు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో వచ్చేస్తే. ఈ వెంబడించినటువంటి ఈ దూత ఎవరు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేసిరి, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇజ్రాయేల్ చరిత్రను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుంటే మాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. మేఘం కింద ఉన్నారు, సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. 4వ వచనంలో అంటున్నారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మనం అరణ్యంలో ఒక బండ ఇజ్రాయేలీలను అనుసరిస్తూనే వస్తూ ఉంటుంది, ఆ బండ క్రీస్తే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే పాత నిబంధనలో ప్రభువైన యేసు కనబడలేదా అంటే, నువ్వు చూస్తే చాలా రకాలుగా కనబడతాడు. యెహోవా దూతగా కనబడతాడు, ఆయన యెహోవాగా కనబడతాడు, ఆయన నిబంధన ఇచ్చినటువంటి వ్యక్తిగా కనబడతాడు, నిబంధన దూతగా కనబడతాడు. ఆయన ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఒక బండగా కనబడుతూ ఉంటాడు, ఆయన మేఘంగా కనబడుతూ ఉంటాడు. చాలా, ఒకవేళ నీకు చూడటానికి కనుక కన్నులు ఉంటే ఆయన చాలా సందర్భాల్లో చాలా విధాలుగా కనబడతాడు. ఇవన్నీ కనబడిన వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతాడు, ఎక్కడున్నాడు ఆయన పాత నిబంధనలో? ఆయన మరీ గర్భంలో కదా పుట్టాడని. ఒకవేళ ఆయన కనుక చూడగలిగితే చాలా, అదే మీకా ప్రవక్త చెప్తాడు, పురాతన కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కాకపోతే ఆయన ప్రత్యక్షతలు చూడలేకపోతున్నాం మనం, శాశ్వత కాలం నుంచి ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేల్ అడుగడుగున మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళతో ఉంటూ వాళ్ళని నడిపించుకొని తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి, ఆయనే నిబంధన ఇచ్చినటువంటి వ్యక్తి, ఆయనే నిబంధనను కొట్టివేసినటువంటి వ్యక్తి, మరలా ఆయనే క్రొత్త నిబంధన ఇచ్చినటువంటి వ్యక్తి, ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి అయితే ఇజ్రాయేల్ని నడిపించాడో ఆ వ్యక్తే ఈరోజు మనకు ముందుండి మనల్ని నడిపిస్తున్నాడు. అక్కడ యెహోవా సైన్యాధిపతిగా వచ్చాను పదండని తీసుకొని వెళ్ళాడు, ఇక్కడేమో మనకు ప్రధాన కాపరిగా వచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు క్రొత్త నిబంధనలో కూడా సేమ్ అదే క్రీస్తు యొక్క ప్రజెన్స్ను మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుని గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ప్రభు అయినటువంటి యేసు వాళ్ళని ఎలాగైతే ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసి, నిజంగా ఇజ్రాయేలీలు వాళ్ళ వల్ల కాదు, భౌతికంగా అయితే వాళ్ళు ఫారో చేతిలో నుంచి బయటపడటం వాళ్ళ వల్ల కాదు,
ఈ అరణ్యాన్ని దాటుకొని ఇన్ని లక్షల మంది వెళ్ళటం, ఒక 30-40 లక్షల మంది, అది సాధారణమైన విషయం కాదు. అడవి దాటుకొని అటు వెళ్ళటం అనేది. అంతేకాదు, మీరు గమనించినప్పుడు అక్కడ కనాను దేశంలో ఉన్న వాళ్ళని గెలిచి ఆ దేశం స్వాధీనం చేసుకోవటం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ వల్ల కానీ ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళ వల్ల అయ్యేటట్లు చేశాడు, ముందుండి నడిపించి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు ఈ లోకాన్ని గెలవటం కూడా మన వల్ల కాదు, పాపం లేకుండా జీవించటం మన వల్ల కాదు, పరలోకానికి చేరుకోవటం కూడా మన వల్ల కాదు. కానీ మన వల్ల కానటువంటి ఈ విషయాలన్నీ కూడా ఆయన ముందుండి మన వల్ల అయ్యేటట్లు మనల్ని నడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఈరోజు ఎలాగైతే ఐగుప్తు దాస్యంలోంచి బయటికి తెచ్చాడో వాళ్ళనో, పాపమనే దాస్యంలోంచి మనల్ని బయటికి తెచ్చాడు. అరణ్య ప్రయాణంలో ఎలాగైతే అడుగడుగునా తోడుండి ముందుకు తీసుకొని వెళ్ళాడో, అలాగనే మనకు అడుగడుగునా తోడుండి ముందుకు తీసుకొని వెళ్తాడు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు నడిచారు, కానీ వాళ్ళ కాలు వాయలేదు, వాళ్ళ చెప్పులు కూడా పాతవైపోలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ ఆహారం కానీ వాళ్ళ పానీయం కానీ లోటు రాలేదు. ఈరోజు మనం కూడా మన అరణ్య ప్రయాణంలో కూడా మనకు నొప్పి తగలకుండా మనల్ని తీసుకొని వెళ్తాడు, మన కాలు వాయకుండా మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ప్రభువైన యేసు ఆయన స్వభావాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈరోజు మనల్ని ఆయన నడిపించగలడు అనేటువంటి నమ్మకం మనకు కలుగుతుంది. ఆయన ఎక్కడున్నాడు పాత నిబంధనలో అని ఒక ప్రశ్న వేశారు అనుకోండి, చదివితే అర్థమవుతుంది, చదవకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడుగుతాం. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు, ఆయన నిరంతరం ఉండేటువంటి ఆయన. కాబట్టి ఆయన భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, పాత నిబంధనలో ఉన్నాడు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఈరోజు కాలంలో ఉన్నాడు. ఆయన భూమి ఉన్నంత వరకు ఉంటాడు, తీర్పు రోజు ఉంటాడు, రేపు తీర్పు అయిపోయిన తర్వాత కూడా ఉంటాడు. ఆయన ఉండనటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకుందాం, అర్థం చేసుకునే ధైర్యంగా మనం ముందుకు వెళ్దాం. ఈ యాత్రలో మన యొక్క ధైర్యం ఏమిటి అంటే, మన ధైర్యం అంతా కూడా ఆయన ఉన్నాడనేటువంటిదే. ఆయనే గనక లేనట్లయితే ఇజ్రాయేలీలు అసలు ఆ దేశానికి, వాగ్దాన దేశానికి చేరలేకపోదురు. ఈరోజు మనం కూడా ఎట్లా పరలోకానికి వెళ్తామని ఒక్కోసారి అంటూ ఉంటారు, ఇన్ని కష్టాలు శ్రమలు ఈ దశలో నువ్వు జయించగలని ఎట్లా అనుకుంటున్నావు అంటే, మన ధైర్యం క్రీస్తు. ఆయన ఉన్నాడు కాబట్టి నా వల్ల అవుతుంది, లేకపోతే మన వల్ల అవ్వదు. ఆయన ఉన్నాడు కాబట్టి అవుతుంది. ఆయన ఇజ్రాయేలీలను జయింపజేసినటువంటి ఆయన మనల్ని కూడా జయించేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.